క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం కారణజన్ముడు కలుషితమెట్లాయరా. కారణజన్ముడు కలుషితమెట్లాయరా. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, నీరు కలుషితమైంది, పాలు కలుషితమైనవి, ప్రతిదీ కలుషితం అవుతుంది అని. అవేవి నిజానికి కలుషితం అవ్వట్లేదు, కలుషితం చేస్తున్నారు. కలుషితం చేస్తున్నారు గనుకనే కలుషితమయ్యాయి. వాటితో పాటు ఆలోచిస్తే మానవుడు కారణజన్ముడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపాన్ని, తన రూపాన్ని ఇచ్చి కన్నాడు. కారణం లేకుండా భూమి మీదకి నీ పుట్టుక నా పుట్టుక ఏమీ ఉండదు. ఒక మనిషి భూమి మీదకి వచ్చిందంటే వాడు కారణజన్ముడు. ఎందుకంటే ఇంచుమించుగా కోటాను కోట్ల కణాలని ప్రక్కన పెట్టి ఒక కణాన్ని మాత్రమే నమ్మాడు దేవుడు, అది నువ్వు నేను. ఇలాంటి కారణజన్ముడు కలుషితం ఎలా అయ్యాడు? ప్రియమైన దేవుని పిల్లారా, ఎలా అయ్యాడంటే దీని వెనకాతల కర్త కర్మ క్రియ సాతానుడు, అదృశ్య శక్తి. వాడు కనబడ్డా. కానీ దేవుని పిల్లలు నిష్కలంకంగా ఉండటం వాడికి ఇష్టం ఉండదు. వీళ్ళెప్పుడు కలుషితమయ్యే ఉండాలి, కలుషితమైన అవుతూనే ఉండాలి. అలా లేకపోతే వాడికి నిద్ర పట్టదు. కలుషితం అయి ఉంటే దేవుడికి నిద్ర పట్టదు. ఈ రెండు అర్థం కాకుండా మనం ఏ క్లాస్కి నిద్రపోతుంటాం. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి ఎంత కలుషితం అయ్యాడంటే కొన్ని చరిత్రను చూద్దాం. చరిత్రలోకి వెళ్ళి ఆ తర్వాత దేవుడి మాటలని ఆలోచిద్దాం. మనకు తెలిసిన చరిత్ర, మన దేశ చరిత్రనే చూద్దాం. భారతదేశాన్ని చాలామంది పరిపాలించారు, చాలా సామ్రాజ్యాలు ఏలే. ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం గురించి మాట్లాడలా. ఓన్లీ మన ఇండియాని పరిపాలించేటువంటి చాలామంది రాజులు, చాలా రాజ్యాలు ఏలుతూ కనబడ్డాయి. వాటిని మనం ఆలోచించుకుంటూ వస్తే కొన్ని ఆలోచిద్దాం. ఓకే, ప్రాచీన గ్రంథాల్లో మనువు అనే అతను రాశాడు మనుస్మృతి. ఆ మనుస్మృతిలో కూడా రాయబడ్డటువంటి ఆ పుటల్లో కూడా ఏమనుందో తెలుసా? కుల వివక్ష ఉన్నది. మనుషుల మధ్య ప్రేమ కరువైంది. కొంతమందిని విభజించి ఊరు బయట ఉంచేవాళ్ళు, ఇరిగిన కుండల్లో భోజనం చేయమని చెప్పేవాళ్ళు. మనుస్మృతి చూస్తే అర్థమవుద్ది. అంటే మనుస్మృతిలో ప్రస్తావించబడింది అది. ఊరు బయట ఉండాలి, మనుషులే ఊరు బయట ఉండాలి. మంచి ప్లేట్లు తిందామంటే కుదరదు. ఈ రోజున మనం అవసరమైతే ఆర్డర్ పెట్టుకుంటాం, లేదంటే కొనుక్కుంటాం, లేదంటే ఇంకేదైనా చేయించుకుంటాం కూడా. అంత ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ అప్పుడు అలా లేవు. కుండల్లో కూడా తినడానికి వీలు లేదు, ఇరిగిపోయిన కుండల్లో తినాలి. అది మనుస్మృతిలో ప్రస్తావించబడింది. అంటే మనుషుల మధ్య ఎంత వివక్ష కొనసాగుతుందో చూడండి. అక్కడితో ఆగిపోయిందా? మౌర్యుల కాలం చరిత్ర, హిస్టరీ తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుద్ది. మౌర్యుల కాలంలో కూడా ఒక మేధావి రచనటువంటి రచనలు ఏముందంటే, ఈ నిమ్న వర్గాల ప్రజల్ని లేకపోతే మిగతా వారిని ఏమనేవారయ్య అంటే చండాలురు అనేవాళ్ళు. చండాలురు అంటే కొన్ని రకాలుగా విభజించుకున్నారు. కొన్ని రకాలుగా మానవ జాతిలోనే కొన్ని రకాలుగా విభజించుకొని కొంతమంది ప్రజలను ఒక దాంట్లో కలిపి, ఇప్పుడు ఎస్సీ కులం ఉంది. ఎస్సీలో ఇంచుమించుగా 56 ఉపకులాలు ఉన్నాయి. అట్లా ఎస్టీ, బీసీ, ఓసీ ఇవన్నీ ఎవడు పెట్టుకుంటాయా అంటే
ఆనాడు కుల వివక్ష అంటరానితనంతో పెట్టారు. మనుషులంతా ఒక్కటే, కానీ కుల వివక్ష అంటరానితనముతో అప్పటి నుంచి వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ఇది మౌర్యుల కాలంలో వారికి పెట్టబడ్డ పేరేంటంటే చండాలురు. వీళ్ళు ఎక్కడ ఉండాలయ్యా అంటే ఊరు బయట ఉండాలి. అప్పుడు అది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడైతే మనం ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కొనుక్కుంటాం, ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్ కొనుక్కుంటాం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం. అందుకే మనకేం అర్థం అవట్లా. కానీ ఆ రోజున వాళ్ళు ఊరు బయటే ఉండాలి, వాళ్ళకు ఒక ముద్ర. మౌర్యుల కాలం అక్కడితో ఆగిందా? ఆగలేదు. 5వ శతాబ్దం వచ్చింది. 5వ శతాబ్ద కాలంలో కూడా ఇది కొనసాగింది. ఇది ఎవరిదయ్యా అంటే మౌర్యులు పోయిన తర్వాత గుప్తులు వచ్చేసారు. గుప్త సామ్రాజ్య విస్తరణ జరిగింది. ఒక్కొక్క సామ్రాజ్యం కొంతకాలమే పరిపాలన చేసింది, అన్నీ పోతూనే వచ్చాయి. మౌర్యుల కాలం కొంతకాలం తర్వాత అది పోయింది. వాళ్ళల్లో నుంచే కర్ణాలు కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది గ్రూపుగా ఏర్పడి వచ్చేసారు. అందుకని అది గుప్తుల కాలం. గుప్త అంటే కౌంట్లు. ఓకే, లెక్క బాగా రాస్తుంటారు ఎదవలో. వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి ఆ మౌర్యుల కాలంలో ఉండే రాజులు అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంటర్ అయిపోయారు. వీళ్ళు అక్కడక్కడ పెట్టందారులుగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఒకటే, వాళ్ళకి గట్టం ఎందుకని చెప్పేసి వీళ్ళు ఒకటయ్యారు. ఏళ్ళ కాలంలో కూడా ఈ చండాలులు ఇంకొంచెం జీవపాతి చేశారు. ఎవరైతే ఈ నిమ్న జాతులు ఉన్నాయో, ఈ చండారులనే పిలవబడే వాళ్ళు ఉన్నారో, వీళ్ళు ఊర్లోకి రావాలంటే, గ్రామంలోకి రావాలంటే, గ్రామం వెలుపల, శివారంటే బయట, ఊర్లోకి రావాలంటే ఓ కర్ర తీసుకొని రోడ్డును కొట్టుకుంటూ రావాలి. అంటే మేము చండారులు వస్తున్నాము, మీరు గొప్ప పుట్టినవారు, మీరు తప్పుకోవాలి అని గుర్తు. అప్పుడు ఏం చేస్తారంటే మిగతా కొన్ని జాతులు వీళ్ళు వస్తున్నారని చెప్పేసి తప్పుకుంటారు. కర్రలతో కొట్టుకుంటూ రావాలి, ఆ ఊరు దాటిందే కొట్టుకుంటూ పోతూనే ఉండాలా. అంటే అంటరానితనం కనపడుతుంది అక్కడ. ఊరు బయట ఉండాలి, కొండల్లో తినాలి, ఊరిలోకి వస్తుంటే కర్రలతో కొట్టుకుంటూ రావాలి. అంటరానితనం అంటే అంటుకోకూడదు. అంటుకుంటే మగిలైపోతాం, మగిలైపోతాం. ఇప్పటికే కూడా కాకినాడలో ఒక ఆయన ఉన్నాడు, పీఠాధిపతి చిన్నజీర స్వామి. మనుషులు ఇట్టు అంటుకోనీయడు, ఏదైనా ఇవ్వాలంటే ఇలా ఎత్తేస్తాడు. నిజం, ఇలా ఎత్తేస్తాడు. వాడు అమ్మకనేటప్పుడు మంత్రసాని ఏ కులం వాడికి తెలిసి చచ్చిపోతున్నాడు. నిజం. ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత వివక్ష గురైందంటే నిజంగా దేశ ప్రజలు ఎంత క్షోభ అనుభవించారంటే అంత క్షోభ అనుభవించారు. నిజం. వీళ్ళ కాలంలో కూడా కొనసాగింది. గుప్తుల కాలం. కట్టెలతో శబ్దం చేసుకుంటూ రావాలా, మిగతా వాళ్ళు తప్పుకోవాలా. అంటే అంటరాని వారుగా, చండాలురుగా, నిమ్న వర్గాలు, ఊరు బయట ఉండేవాళ్ళుగా వీళ్ళకి ముద్రేశారు. అక్కడితో ఆగిందా? 7వ శతాబ్దం వచ్చింది. ఇది హర్షవర్ధుని కాలం. ఈ కాలంలో కూడా ఇంకొంచెం ముందుకు వచ్చింది జీవో. వీళ్ళకి గుర్తులు వచ్చేసాయి. ఇప్పుడు గుర్తు పలానా కులం కూడా అనగానే ఇప్పుడు మనం ఏం చేయాలి? కుల వృత్తులు అంటాం మనం. నా చిన్నప్పుడు కూడా నేను వినేవాడిని, కుల వృత్తి పోతే ఎట్టా, కుల వృత్తి పోతే ఎట్టా అని. కుల వృత్తి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు ఎవడం, నేత నేసేవాడు ఎవడం, ఇస్త్రీ చేసేది ఎవడు, బట్టలు ఉతికేవాడు ఎవడం, వీళ్ళంతా ఎవరు? గుర్తు. ఆ చండారుల్లోనే, ఆ నిమ్న జాతుల్లోనే కంబైన్డ్గా ఉండటం కన్ఫ్యూజ్ వచ్చేస్తుందని చెప్పేసి విభజించి పరిపాలన వాళ్ళల్లోనే ఏ గ్రేడ్, ప్రీ గ్రేడ్, సి గ్రేడ్ అని చెప్పేసి పెట్టేశారు. అరే నువ్వు చెప్పులు కుట్టుకో, ఇడికి ఒక కులం. దాంట్లోనే అరే నువ్వు బట్టలు ఉతికేసే, నీకు ఇదొక కులం. అరే నువ్వు ఆ ముక్కు పుడకలు చేసే, నీకు ఇదొక కులం. ఇట్లా నిజానికి ఈ రోజున చెప్పులు అమ్మేది మొత్తం అగ్రవర్ణాలే. చెప్పుల షాప్ మొత్తం వాళ్ళే. తెలుసా మీకు? చెప్పుల షాప్ మొత్తం వాళ్ళే. ఇవాళ అలాంటిది ఏమీ లేదు. అప్పుడు ఉండేది. అప్పటి కాలంలో ఈ వివక్ష కొనసాగుతుంది.
అప్పటి కాలంలో వివక్ష బలంగా కొనసాగుతుంది. సరే ఇప్పట్లో తర్వాత వచ్చేద్దాం, కానీ కొనసాగుతుంది. ఆగిందా? ఆగల. హర్షవర్ధుని కాలంలో సింబల్స్ వచ్చేసాయి. సింబల్స్ అవి ఎప్పటిదాకా కొనసాగి తెలుసా? ఇంచుమించుగా 40 years బ్యాక్ వరకు కూడా ఉన్నాయి మన దగ్గర. నా చిన్నతనంలో గుర్తుండగప్పుడు కూడా ఉన్నాయి. నేను వినేవాడిని, కులవృత్తి పోతే ఎట్టా, కులవృత్తి పోతే ఎట్టా. ఊర్లో ఎవరికైనా సరే ఆ ఎద్దుల మేడలో ఏమైనా కట్టాలంటే పొలాను కులం కూడా గంటలు చేసి పంపించాలి. బట్టలు ఉతకాలంటే పలానా మనుషులే వెళ్ళి ఉతికేసేయాలి. అంటే గుర్తు ఆ ఇల్లు నాది, ఆ ఇల్లు నాది, ఆ ఎద్దులు నాయి, ఇలా. అంటే అంత చిచ్చు పెట్టేశారు మనుషుల మధ్య. ఎక్కడ వరకు సాగింది ఇది? హర్షవర్ధుని కాలం. ఇంకొంచెం ముందుకు వస్తే చోళుల కాలం. దాన్నే దక్షిణ భారత శాసనాలని కూడా అంటారు. వాళ్ళ కాలంలో కూడా ఇంకొంచెం ముందు మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. చేరి, పచేరి అనే పేర్లు ఉండేవి. ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఎలా ఉంటుందో అలా చేరి, పచేరి. రెడ్ లైట్ ఏరియాలో చదివిన వారు ఈ రోజున IASలు ఉన్నారు. ఆ ఏరియా పేరు అలా పడిపోయింది అంతే. అక్కడ దాకా ఎందుకండి, ఇవాళ KPHP అంటే హైదరాబాద్లో రెడ్ లైట్ ఏరియా, పోలీస్ స్టేషన్లో నమోదైన పేరు. పొరపాటున KPHP అని గట్టి చెప్పామనుకో, ఇది రెడ్ లైట్ వాడాడు. మాదాపూర్, కొండాపూర్, అమీర్పేట్, KPHP, మియాపూర్ ఈ రెడ్ జోన్లోకి వచ్చేసాయి కంప్లీట్గా. ఆ పేర్లు చెబితే పరుగు పోతుంది. ప్రజెంట్ మనమేమో గట్టిగా మేమంటే KPHలో ఉంటామండి, ఈ రెడ్ లైట్ ఏరియా కాడి వెళ్ళిపోయింది అది లోపలికి. అది నీ కాడికి అందటమే తేడా. ఇంకా అట్లా ఆనాటి కాలంలో ఈ నిమ్న వర్గాలని, ఈ వీళ్ళు ఉన్నారు కదా చండాలురు, వీళ్ళని చేరి, పచేరి అన్న పేరుతో ఊరు బయట పేర్లు పెట్టేశారు. గ్రామ శివారులో ఉండాలా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఆ చేరిలో ఉంటాడు వాడు, ఆ పచేరిలో ఉంటాడు వాడు, తెలిసిపోయేది. అది కొనసాగింది. అంటే ఎంత డెవలప్ అవుతుందో చూడండి. అంటరానితనం అనేది ఎంత డెవలప్ అవుతుందో మీరు చూడండి, ఎంత డెవలప్ అవుతుందో. మామూలు డెవలప్ కాదు. నిమ్న వర్గాల ప్రజలు ఈ చేరి పచేరిలో ఉంటూ ఈ చండాలుగా పిలువబడుతూ వాళ్ళు అనుభవించిన క్షోభ అంతా ఇంత కాదు. అది ఆగిందా? ఆగలేదు. 12వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం మధ్య కాలంలో వరకు కొనసాగుతున్నప్పుడు అప్పుడు లేచారండి. ఎవడో ఒకరు లేవాలి కదా. ఇప్పుడు ప్రధానమంత్రిని తలదించాలంటే ఏ రాజకీయ నాయకుడి వల్ల కావట్లా. అందరూ ఇక్కడే వ్యతిరేకత ఇస్తారు. ఢిల్లీ వెళ్ళిపోయి MP సీట్లని వాడికి ఇచ్చేస్తారు. అందుకని వాళ్ళ 370 కొట్టాడు. కానీ ఒక్కడ బయలుదేరాడు పంజాబ్ నుంచి, అభిజిత్ సంథింగ్ ఏదో ఉంది పేరు, ఠాక్రే కాదు. ఒక్కడే 30 years మీద మంచిగా చదువుకున్నవాడు ఒక విప్లవాన్ని లేపాడు. అదే జెన్జీ విప్లవం. అంతే. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. 2 చోట్ల ఎలక్షన్ 3 చోట్ల ఎలక్షన్ వెళ్తే 2 చోట్ల చిత్తు కొట్టిపోయింది. ఇదే ఒక ఎలక్షన్ జరిగాయి. అసలు ఓటమే ఎరగల. 32 సంవత్సరాలుగా ఓటమి పాలయ్యాడు. అంటే విప్లవం కావాలి ఎక్కడో ఒక చోట. అలా లేచిందండి 17వ శతాబ్దం చివరిలో కబీర్ ఎవరంటే పాపం ముస్లిం మాత్రం ముందుకు వచ్చాడు. రవిదాస్, ఈయన చండారు జాతి వాడే, యమన జాతీయుడే. బసవేశ్వరుడు కర్ణాటక నుంచి. వేమన మనకు తెలుసు, మనకు ఎక్కువ వేమన పద్యాలు బాగుంటాయి. త్యాగరాజు, వీళ్ళందరినీ కూడా ప్రేమ మార్గము, భక్తి మార్గం అన్న ఆలోచనలు నడిపించడం కొరకు శాయశక్తుల కుల వివక్షపై విరుచుకుపడ్డారు వాళ్ళ కవితల్లో రచనలో. రవిదాస్ గారి కానివ్వండి, బసవేశ్వరుడి కానివ్వండి, వేమన పద్యాలు కానివ్వండి, ఎంత ఫేమస్ ఇప్పుడు చూడండి. అంత ఫేమస్ అవన్నీ. అది ప్రబలింది ఒక మంచి ఉప్పునైపోయిందండి. అంటే ప్రజల మధ్య సామరస్యతను పెంచటానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఎవరిని అనుకుంటారేమో అంటే అనుకుంటారు.
నిన్న వీడియో క్లిప్పింగ్ చేసి లాస్ట్లో ఒక 45 సెకండ్లు నేను పెట్టాను. అందుట్లో కాపురం అనేవాడు కష్టపడాలని, కష్టపడకపోతే రోగాలు వస్తాయని ఇలా చెప్పుకుంటూ వచ్చి దున్నపోతుల్లో ఉంటారన్న పదం కూడా వాడాను. ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యగారు అసలు మీరు కాపర్లు ఇరుసుకు పడుతున్నారు అయ్యగారు, మనం గిల్లుకుంటే ఎట్టా అంటాడు. నేను గిల్లుకోవడానికి నువ్వు అమ్మాయివే, నువ్వు అవలాగాడు, నిన్ను గిల్లకపోతే ఎట్లా? ఎందుకు వచ్చింది అడిగి చెప్పండి, ఎందుకు వచ్చింది? తగిలిద్దంతే. ఎవడు ఏమనుకున్నా వాక్యం చెప్పి తీరాల్సిందే. అది మరి ఎవడో కూడా చెప్పకపోతే ఎట్లా? ఎవడో ఒకటి చెప్పకపోతే అంతా ఇది అయిపోతే ఎట్లా? అంతా ఇలాగ అయిపోతే ఎట్లా? అంతా ఏసుకడికి రండి అన్నీ బాగైతే అంటే మరి కొత్త హాస్పిటల్ నిన్నగా మనం కూడా టిమ్స్ తయారైంది మనకి తెలుసా. సేవలు రేపు వెళ్ళి స్టార్ట్ అవుతాయి అన్నీ. నిమ్స్, టిమ్స్, కిమ్స్, డిమ్స్, బిమ్స్ అన్నీ వస్తున్నాయి. మరి ఎక్కడ చూసి ఇంత మల్టీ లెవెల్ హాస్పిటల్ వస్తుంటే యేసువారు ఏం చేస్తున్నారు? మరి హాస్పిటల్ ఆపొచ్చు కదా. అలా అనాలి. ఇప్పుడు మనం ఇలాంటి వాటి వల్ల దేవుడికి అవమానం రాకూడదు. శరీరం అన్నాక పొల్యూట్ అవుతుంది. అది వాతావరణం కానీ లేకపోతే నీ సొంత ఆలోచన వల్ల కానీ ఎలాగైనా పొల్యూట్ అవుతుంది. దీనికి దేవుడికే సంబంధం. అది బాగు చేసుకోవటం కొరకు హాస్పిటల్ ఇచ్చాడు దేవుడు, సంతోషపడు. మంచి డాక్టర్లు ఇచ్చాడు, ఎక్స్పర్ట్ని ఇచ్చాడు, సంతోషపడు. నా చెడ్డ అలవాట్లకి ఒక మంచి డాక్టర్ని ఇచ్చావు, దేవానికి స్తోత్రం అని దేవుడికి స్తోత్రం చెప్పు. ఆయన ఉన్నాడు, ఒక ఆయన కచ్చిలో నీ పైన పెట్టి తిప్పుతూ ఉంటాడు, అనిల్ గారు. వాళ్ళ ఆమెకి హెల్త్ డిస్టర్బ్ అయితే హాస్పిటల్ పెట్టేశాడు. ఈయనేమో ప్రార్థన చేస్తుంటాడు. ప్రార్థన అనేది నమ్మకం. దేవుడు నాకు ఏం జరిగినా అపాయం అంటూ ఏముండదు అని ఒక నమ్మకం. అలాగని మెడిసిన్ వాడొద్దా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దా, సంప్రదించొద్దా, నీకు వచ్చింది ఏంటో టెస్ట్లోకి వెళ్ళొద్దా, పరీక్షించుకోవద్దా, మెడిసిన్ వాడొద్దా, ఇవన్నీ ఎందుకున్నాయి? మెడిసిన్ కూడా ఆకుల నుంచి వచ్చిందే కదా. ఏనే బాగు చేస్తారంట. అది ఎంత మోసం అండి. మరి ఇలాంటివి ఖండించకపోతే ఏమంటారు? దున్నపోతులని అంటారు వాళ్ళని కదా. అలా వీళ్ళు లేచారు. అలా కుల వివక్ష మీద, అంటరానితనం మీద యుద్ధమే ప్రకటించారు. రచనల ద్వారా, పద్యాల ద్వారా, కవితల ద్వారా, ప్రసంగాల ద్వారా జనాలు చాలామందిని మేల్కొల్పారు. అది పెద్ద చారిత్రాత్మక ఘట్టంగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. అంతే 1927 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్ర నుంచి బయలుదేరాడు. మామూలుగా లేదుగా పరిస్థితి. మహద్ అనే మహారాష్ట్రలోని మహద్ అనే ప్రాంతంలో చౌదర్ అనే చెరువు వద్ద మంచినీటి కోసం యుద్ధం జరిగింది. అంటే నీరు కూడా అంటుకునే వాళ్ళు కాదు. ఒకవేళ ఎవరైనా ఈ చండాలు కానీ, చేరి పచేరి ప్రాంతవాసులు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు కానివ్వండి, నిమ్న జాతి వర్గీయులు కానివ్వండి, పొరపాటున చెరువులో నీళ్ళు తాగితే తొక్కి చంపేసేవాళ్ళు. ఆ బిట్టుని చిరంజీవి సినిమాలో పెట్టారు, బావగారు బాగున్నారులో. చెరువు కోసం యుద్ధం, మంచినీటి కోసం యుద్ధం, అలా ఉండేదంతే. వాళ్ళు తాగొద్దు, ఇంకా వాళ్ళు తాగితే మగలైపోద్ది, కలుషితం అయిపోద్ది. అప్పుడు బయలుదేరాడు. లా చదివి కేంబ్రిడ్జిలో జనాల కోసం తన జీవితాన్ని ముందుకు పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహారాష్ట్రలోని మహద్ ప్రాంతంలో చౌదర్ చెరువు వద్ద ఒక విప్లవం ప్రారంభమైంది. ఇక అంతే, అది లేచింది. ఇక దాంతోపాటు అన్నీ లేచుకుంటూ వచ్చేసాయి. ఆ చరిత్ర సృష్టించింది అది. ఇలా ప్రస్తావించుకుంటూ పోతే ప్రజెంట్గా ఇక చరిత్ర ఎంత అక్కడి నుంచి మౌర్యుల కాలం నుంచి ప్రజెంట్గా మనం లేలే రాజకీయ నాయకుల వరకు మనం చూసుకుంటూ వస్తే ఈరోజు కూడా రెంట్ ఇవ్వాలంటే ఫలానా కులం వారికి ఇవ్వబడిన బోర్డులు పెట్టేశారు. ప్రజెంట్గా ఈ రోజున ఏమన్నా మీరు చెప్పండి. ఫలానా కులం వారికి, ఇంకొకటి వచ్చి ఫలానా కులం వారి ఆటోలో ఎక్కాలంట. ఎక్కడ తయారైంది చెప్పండి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి చదువుకున్నాడనే కానీ మహామూర్ఖుడైపోయాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా?
తనదైనటువంటి ఆలోచనలో దేవుడు ఎప్పుడు ఆపరేషన్ చేస్తూనే ఉంటాడు. ఊరుకోడు కదా దేవుడు, ఎన్ని చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇవన్నీ తొందర బయటకు వచ్చేస్తున్నాయి. ఒక ముస్లిం మాత్రం ఫోన్ చేశాడు, ఇల్లు అమ్మడానికి రెడీగా ఉంది, సెకండ్ సేల్. ఇప్పుడు సెకండ్ సేల్కి రిజిస్ట్రేషన్ లేవు, 21A కింద వెళ్ళిపోయింది అది. ఇక అంతే కుప్పకూలిపోయింది మొత్తం. ఇప్పుడు సెకండ్ రీసేల్ ఉండేది, ఇప్పుడు లేదు. ఆగస్టు 1 నుంచి ఆపేశాడు. ఎందుకంటే మొత్తం FTLలో ఉండిపోయినాయి, బఫర్ జోన్లో ఉండిపోయినాయి, ఆన్ సైడ్ భూములు ఉండిపోయినాయి. ఇప్పుడు ఏ ల్యాండ్ ఎక్కడ ఉంది ఎవరికి తెలియట్లా. ఇప్పుడు ఈ ల్యాండ్ ఆన్ సైడా ఏంటి? అలాగని కూలగొట్టడం అమ్మడానికి లేదు. ఆల్రెడీ కూలగొడుతున్నాం FTLలో. ఇప్పుడు మాత్రం లేదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు కూలినా సచ్చినా ఇక ఆడే, మళ్ళీ రెండోసారి కన్స్ట్రక్షన్ అంటే లేదు, మళ్ళీ అది పడగొట్టి రెండోసారి రిజిస్ట్రేషన్ లేదు, అన్నీ బ్లాక్ చేసి పెట్టేశాడు అన్నీ. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఏదైతే ఇవి ఉన్నాయో, ఈ రెంట్కి ఇవ్వను అనే ఈ తత్వం ఉందో వీళ్ళందరికీ తెలియాల. రక్తదానం అనేది ఎవడి కులంతో ఎవడి కులానికి ముడిపెట్టి ఇవ్వాలి. ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఈ కులపోడు రక్తమే కావాలంటే వాడు బతుకుతాడా? బ్లడ్ బ్యాంకులు ఎందుకు వచ్చాయి ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి చెప్తాయి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి. నేను నోటిగా చెప్పే. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ బైబిల్లోయే. బైబిల్ ఎప్పటిది? ఈ చరిత్ర అంతా 2వ శతాబ్దం 3వ శతాబ్దం నుంచి, పోనీ అంతకుముందు కూడా, కాలం క్రీస్తు రాకముందు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇవన్నీ కూడా. కానీ వీళ్ళందరినీ సరిచేసే ఆలోచన దేవుడు ఎప్పుడో తీసుకున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారవుదురు. పక్షపాతము అంటే వివక్ష చూపేవారు, మనుషుల పట్ల మనుషులకి వివక్ష చూపేవారైతే నేను మనిషిని ప్రేమిస్తా, అది అలా కాకుండా పక్షపాతం చూపితే ఖచ్చితంగా ధర్మశాస్త్రం బట్టి, క్రీస్తు న్యాయ విధిని బట్టి కాదు, మోసే ధర్మశాస్త్రాన్ని బట్టి అపరాధులు అంటే క్రీస్తు కాడికి వస్తే ఇంకెలా ఉంటుంది మీరు చూడండి. ధర్మశాస్త్ర ప్రకారమే అపరాధివి. ఇది క్రీస్తు కాలం. ఇక ఈ కాలానికి క్యాల్కులేట్ చేస్తే ఎలా ఉంటుంది శిక్ష? కనుక ఏ మనిషిని కూడా పక్షపాతి ధోరణితో చూడకూడదు. అది ఏ యాంగిల్ని కానివ్వండి, వాడు ఎలాంటి వాడని కానివ్వండి, పక్షపాతిగా చూడకూడదు. తృణీకరించేవాడిగా క్రైస్తవుడు అనేవాడు ఉండకూడదు. కానీ ఈ రోజున కాపరులకు కూడా కులాల పేరుతో సంఘాలను రన్ చేస్తున్నారంటే నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు తెలుసా. పొద్దుపూట 8 to 11 పలానా కుల పాస్టర్ వాక్యం చెప్పాలి. ఒకే చర్చిలో నలుగురు చెప్తారు. తర్వాత 11:30 to 2:30 పలానా కులం, తర్వాత ఇంకొక కులం, తర్వాత లాస్ట్ ఇంకొక కులం. ఇప్పటికీ ఇక పాస్టర్ గారికి సంఘంలో ఎవరైనా వాళ్ళ కులపోలు ఉన్నారంటే ఇంక వాడికి ఇంకా ఒంటి మీద ఫ్యాంట్ ఆగదు. ఇక అది అసలు క్రైస్తవుడు అనేవాడు బాప్తీసం తీసుకున్న తర్వాత నీ కులం ఏంటంటే మరి ఏంటని అలా అనాలి. కులం అంటే ఏంటి అలా ఉండాలి. కానీ మనం ముందే చెప్పేస్తాం, మా కులపోడండి, మావోడండి. మరి అలాంటప్పుడు నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావండి? మన దగ్గర ఒక ఉండేవాడు చండాలుడు, వాడు ఎప్పుడు చూసినా మా ఊళ్ళో అనేవాడు. నాకు భలే కోపం వచ్చింది నిజంగా. వాడు ఎప్పుడు పోతారా అని కోరుకున్నాడు. ప్రతిరోజు దేవుని ప్రార్థన చేసాడు, ఆయన ఈ దరిద్రం వల్లపోతున్నా ఈ తలంపునని. ఇప్పుడు మాట్లాడుతాం అనుకోండి ప్రేమగా, మా కులపోలు బ్రదర్ అంటాడు. అరే మరి నువ్వెవడురా, ఇన్ని వాక్యాలు ఎంత గంట నరిసే ప్రసంగం వింటావు, చప్పట కొడతావు, అమ్ము ఇట్లా అంటావు, నువ్వు మసాలా చాయ్ దాపిస్తావు, దాన్ని లెక్క రాస్తాడు. అది అమ్మవాడితో అన్ని ప్రాబ్లమ్స్. నిజం. మావోళ్ళు అంటాడు. మరి మనందరం క్రైస్తవులు మొట్టమొదటిగా అంత్యోకలో శిష్యులు క్రైస్తవులు. నువ్వు క్రైస్తవుడివి ఏమని కులం వాడికి ప్రభుత్వానికి కావాలి కాబట్టి అదేదో తీసుకెళ్ళాడు మొఖానేత్తం కాబట్టి ఆ పని జరగడం కోసం, అంతే తప్ప ఇక్కడ వాడటానికి లేదు. ఇక్కడ ఎలా వాడతాం మనం? ఇంత దైవ ఆలోచనలో ఉండి కూడా ఇంకా
మా కులపు అబ్బాయిని చూడండి, మా అమ్మాయికి ఒక ఆమంది, నేను అసలు నాకు ముందుగానే తెక్క, నాకు ఇట్లా ఎవరైనా మాట్లాడితే అసలు ఓపిక ఉండదు. ఫస్ట్ ఓపికతో మాట్లాడదానే కాన్సెప్ట్ ఫస్ట్ పక్కన పెడతాను, వెంటనే ఫైర్ అవుతా, సెకండ్లో ఫైర్ అవుతా వాడి మీద, కాలిపోవాలంతే వాడికి. ఇంకా నువ్వు మనిషివేనా, మనబోతుగా డ్యామ్ డిస్కరేజ్ పడేసిన, నీ కులపోడు కావాలా? మరి ఇక నీకు చర్చి ఎందుకు? ఇంకా చర్చి ఎందుకు? ఇంకా దేవుళ్ళో ఉండే బిడ్డ కావాలి, దేవుడితో సంబంధం కలిగిన బిడ్డ అయితే కావాలని నువ్వు అడగాలి. ఆహా, ఎంత వాక్యం తెలిసినా కూడా అంతే. అంటే ఈ ప్రజెంటేషన్లో కూడా ఈ కులాలతో మతాలతో ఈ రోజున క్రైస్తవ మాటలు వినేవాడు, క్రైస్తవ మాటలు చెప్పేవాడు కూడా ఇలా ఉన్నాడంటే ఇంకా వాడిని ఏమనాలి? వాడిలో ఉన్నటువంటి ఆ భక్తి ఏది, దైవ ఆలోచన ఏది? పక్షపాతమే కదా, పక్షపాతమే కదా. నిన్న కాక మొన్నండి ఒక ఎమ్మెల్యే గారు, వేరే పార్టీ ఆయన, వేరే ఇంటర్ కాస్ట్ అబ్బాయిని అల్లుడిగా తెచ్చుకున్నాడు. నాకు మా లీడర్ చెప్పాడు, ఆయన మాట విన్నా అని చెప్పేశాడు. డబ్బుంటే కులంతో సంబంధం ఉండదు. మీరు చూసుకోండి, సెలబ్రిటీస్ కులాలు ఎక్కడ కలం మీరు చూడండి, మీరు చూడండి, డబ్బు ఉంటే చాలు. రష్మికది ఏ కులం? కర్ణాటక. ఏం కులం? అడవి జాతి, అడవి జాతి. సాయి పల్లవి లంబాడి. డబ్బులుంటే సరిపోదు, డబ్బులుంటే కులంతో సంబంధమే లేదు. కులాన్ని ఖచ్చితంగా తుడిచిపెట్టగల శక్తి డబ్బుకే ఉందా? దేవుడు మాటకు లేదా? 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 అది మన దేవుని పిల్లారా, డబ్బులుంటే చాలా. అంటే ఏం శాసిస్తుంది? దేవుడి మాట కాదు, డబ్బు. పాస్టర్ గారి ఫ్యామిలీలో కూడా డబ్బే. అది ప్రియమైన దేవుని పిల్లారా. ఇంకా అలాంటప్పుడు ఈ మాటకి విలువేది? మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపం చేయుచున్నారు. పక్షపాతి, పక్షపాతి అంతే. క్రీస్తు ఈ కొత్త నిబంధన కాడికి అవసరం లేదు. పాత నిబంధన ప్రకారం చూస్తేనే నువ్వు వేస్ట్ గాడు అని అర్థమైపోయింది. నువ్వు ఇంకా బైబిల్ కాడికి ఏమి లాభం చెప్పండి? ఇక బైబిల్ కాడికి ఏమి లాభం? అది కదా. అంటే దేవుడు ఎప్పుడో పునాది వేశాడు. పక్షపాతము లేని వారిగా ఉండాలంటే అంటరానితనాన్ని రూపుమాపాలన్నది బైబిల్ ఆలోచన, క్రీస్తు వారి ఆలోచన. పక్షపాతం అంటే అర్థం ఏంటి? తృణీకరించటం, పక్కకు పెట్టడం, వివక్ష చూపటం, మనుషులపై మనుషులకు వివక్ష. వాటి మన కులపడ కదా పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, నేను చేగువేరా అన్నాడు, ఇప్పుడు వచ్చి స్వాతని అంటున్నాడు. ఆడికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళంతా అవలగలే. ఆ హీరో గారి ఫ్యాన్స్ అందరూ అవలగలే. నిజం. వాడు మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నాడు రా, నిజం. చిచ్చు పెడుతున్నాడు, చర్చీలు గోలకొడుతున్నాడు, మసీదులు గోలకొడుతున్నాడు, చిచ్చు పెడుతున్నాడు, పబ్బం గడుపుకోవటం కొరకు. నిజం. ఏమైనా దేవుని పిల్లారు ఇప్పటికీ కొనసాగుతుందా అంటే కొనసాగుతుంది, కొనసాగుతుంది. చేసుకుందేమో క్రైస్తవ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని మొత్తం మళ్ళీ ఇంట్లో పెట్టాడు కులం కోసం. వాడు హీరో ఎలా అవుతాడండి? వాడు అసలు చండాలుడు. చండాలుడు అనే మొదటి అక్షరంలో వాడు ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఇలాంటి మేధావులందరూ కలిసి భక్తి మార్గములో ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. నిజంగా వీళ్ళందరికీ హ్యాట్సప్ చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున ఇంత హ్యాపీగా ఉండగలిగామంటే ఇలాంటి మహనీయుల యొక్క ఆలోచనే. వీళ్ళందరికీ మార్గం మన బైబిల్ మాటలే. కాబట్టి ధర్మశాస్త్రము వలన అపరాధులన్నీ తీర్చబడి పాపము చేయవారగుదురు. క్రొత్త నిబంధన దాకా అవసరం లేదు, పాత నిబంధన ప్రకారమే నువ్వు వేస్ట్ కాడు అని చెప్పేసింది దేవుడు. ఇప్పుడు మన మధ్య ఎవరు ఉన్నారు? మనం ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాం, చాలామంది వెళ్తున్నారు కదండి. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు. యూపీ ఇక్కడ నుంచి మనం యూపీకి వెళ్తున్నాం, యూపీలో హైదరాబాద్ వస్తున్నారు. ఇట్లా ప్రాంతాలు మారుతున్నాయి. అక్కడికి వెళ్తాం, అక్కడ జీవనోపాధి, జాబు, లేకపోతే సంథింగ్ ఏదో అక్కడ ఉంటాం. అక్కడ ఎంతకాలం ఉన్నా, ఏ గ్రీన్ కార్డు ఉన్నా, ఏ కార్డు ఉన్నా పరవాసివే నువ్వు. కానీ వాళ్ళు పూర్తి రక్షణిస్తున్నారు మనకి. అది
లండన్ వెళ్ళండి, ఏక వాళ్ళలేరు మన మీద. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి అతిథులంతా కూడా వాళ్ళకి గ్రేట్గా ఫీల్ అవుతారు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ పరవాసులు, వాళ్ళు అక్కడికి వస్తే ఇక్కడికి పరవాసులు. కానీ ఈ పరవాసి అనే మధ్య, అంటే మనవాడు కాదు అనే ఆలోచన మధ్య ఉండాల్సింది ప్రేమ. లండన్ నుండి మన ఇండియన్ కాదు, అయితే మన కాడికి వచ్చి జాబ్ చేసుకుంటున్నాడు, మనతో సహవాసం కలిగి ఉంటున్నాడు, మనం తాగే టీ తాగడా, మనం కూర్చునే కుర్చీలో కూర్చోడా, మన ఇంట్లో కూర్చోడా, మనతో ఉండడా. ఒక ఆఫీసులో చేస్తే కలిగి ఫ్రెండ్ అవుతాడు కదా. అది ఇప్పుడు వాడిని కూడా కులం ఫిక్స్ పెట్టేస్తాం మనం. పెట్టేయలేము, పెట్టేయకూడదు కూడా. అది ఎవరు చెప్పారు? ఎప్పుడో చెప్పాడు మోషే గారు ఈ మాట. చూడండి ఆ మాట, 19:34 లేవియా కాండము 19:34. అక్కడ ఏమనుందంటే, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలను, నిన్ను వలె వారిని ప్రేమింపవలను. పరదేశి ఎక్కడి నుంచో వచ్చి మీ మధ్య ఉండేవాడు, ఎక్కడి నుంచో వచ్చి మీ మధ్య ఉండేవాడు, మీలో పుట్టినవాడు అంటే మీ తల్లి గర్భాన మీ తోబుట్టువు అని అర్థం. తల్లి గర్భాన పుట్టినవాడు మీ తోబుట్టువులాగా నువ్వు చూడాలి పరదేశిని. అలా చూస్తుంటే ఈ చండాలుడు కానీ, చేరీపచేరి అనే వ్యవస్థ కానీ, కుల వివక్ష కానీ, అంటరాని తనం కానీ, ఇవన్నీ ఎందుకు వస్తాయండి? ఇవన్నీ ఎందుకు వస్తాయి? కొందరు స్వార్థపరుల ఆలోచన. అందరంట్లో మళ్ళీ కొందరు స్వార్థపరుల ఆలోచన. ఇప్పటికీ చాలా ఇంట్లో నడుకట్టు కట్టుకుంటారు. నడుకట్టు కట్టుకుంటే నువ్వు భక్తురాలు అయిపోతావా? భక్తురాలు అయిపోతావట. నీదేదో నువ్వు చేస్తున్నావు, చెయ్యి. ఎదుటివాడు చెయ్యాలని ఎందుకు అనుకుంటామండి? వాడేదో వాడికి నచ్చితే వాడు చేస్తాడు. వాడికి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మంలో వాడు ఉంటాడు. అది అన్ని మతాలని, అన్ని ధర్మాలని గౌరవించమని ఈ దేవుడు ఎప్పుడూ చెప్పాడు కదా. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపు. అదే మాట కదా ఇది. నీ పొరుగువాడు అనేవాడు ఎలా ఉంటే నీకెందుకు, ఏం ఆశిస్తే నీకెందుకు? వాడే ఒకరోజు దేవుడు మట్టిని మారుతాడేమో. వెయిట్ చేయాలి కదా. ఒకడైతే మరీ నోరు జారిపోయి అల్లూరు సీతారామరాజు నరకానికి పోతాడు అన్నాడంతే. ఒరే, నువ్వెవడరా డిసైడ్ చేయడానికి? మిలిటరీ వాళ్ళు చూసిన మిలిటరీ వాళ్ళు నరకానికి పోతాడు. నిన్నెవడరా మిలిటరీ బొమ్మంది? మరి నువ్వు పోతావా? అరే, ఆడ నుంచి ఇక్కడికి రావడానికే నీకు చుట్టూ నలుగురు ఉండాలి బౌన్సర్లో. అది నువ్వు దొబ్బినాస్తి ఎవడు దొబ్బేస్తున్నాను భయం, ఎవడు చంపేస్తున్నాను భయం నీకు. మరి అలాంటప్పుడు ఎదుటివాడు అవతలవాడు దేశంలోకి వస్తుంటే వాడు కాపాడుద్దా? అంటే ఇప్పుడు సైనికులు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? అసలు నువ్వు ఎవడో డిసైడ్ చేయడానికి? మళ్ళీ నేను బైబిల్ అంత చదివా, బైబిల్ కాలేజీ స్థాపించా, డామ్ డూమ్ పిసుకొని మాట్లాడుతున్నాను. ఇగో ఈ అతి జ్ఞానమే నచ్చదు. ఏకంగా మదర్ తెరిసా వేసాడు, నాకు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోద్ది. ఆమె ఎవరో చచ్చిపోవాలా? ఎవడు చెప్పాడు చచ్చిపోలేదని? ఆమె పేరే ఆగ్నెస్ గోన్సా బొజాక్షు కదా, క్రిస్టియన్. ఆ ప్రేమతత్వాన్ని కోల్కతాలో అనేక మంది కుష్ఠరోగుల మధ్య పరిచయం చేసింది. యేసుక్రీస్తు వారు కుష్ఠరోగుల మధ్య పరిచయం చేయలేదా? ఆమె ఎలా చేయగలిగింది? వీడికి ఆ జ్ఞానం కూడా లేదు. మళ్ళీ వీడు నేను బైబిల్ చదివినా, బైబిల్ కళాశాల స్థాపించినా అంటాడు వీడు. నిజం. ఈ బుయ్యి బ్యాచ్ అంతా బుయ్యి బ్యాచ్. దేవుని పిల్లల నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నిజంగా వీళ్ళు బైబిల్ అర్థం చేసుకోవడం రాదేమో. అది ఏదో చెప్పేస్తుంటారా అనిపిస్తుంటుంది. ఒక వ్యక్తి పోతే పౌలు గారు ఏమన్నారు, ఆ వ్యక్తి అటుపోయాడు ఇటుపోయాడు, నాకైతే తెలియదు. అసలు నువ్వు ఎవడో డిసైడ్ చేయడానికి? వాడు చేసిన మేలుని బట్టి, వాడు చేసినటువంటి విధానం బట్టి వాడు ఎక్కడ పోయేటో దైవ నిర్ణయం. ఇష్మాయిల్ ఎవరు? అడవి గాడిద వంటి మనసు గలవాడు. ఇష్మాయిల్ చనిపోయి పాతిపెట్టబడి తన పితరుల యొద్దకు చేర్చబడిన ఉంది. ఇష్మాయిల్ ధర్మశాస్త్రం లేడు కదా, అబ్రహాం వారసత్వం కాదు కదా, దేవుడు వెలివేశాడు కదా, ఆగరు కుమారుడు కదా, దేవుడికి దూరమై బ్రతికాడు కదా, దేవుడితో సంబంధమే లేదు కదా. దేవుడితో సంబంధం లేనివాడు, దైవ సన్నిధానములు లేనివాడు, దేవుని మాటలు విననివాడు చనిపోతే పితరుల యొద్దకు ఎట్టపోతాడండి? పోనీ ఇష్మాయిల్ పితరులు ఎవరు? అబ్రహాం గారి పితరులే కదా. అంటే ఈ మాత్రం జ్ఞానం లేదా? ఒక వ్యక్తి మరణించిన తర్వాత నువ్వు డిసైడ్ చేయలేవు.
సంఘానికి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి బాప్తీసం లేదు కాబట్టి బైబిల్ ప్రకారం బాప్తీసం లేని వాడు ఇలా ఉంటాడు. కానీ దైవ నిర్ణయమే. ఎందుకు సిలువలో దొంగ మనకు మాదిరి చూపించాడు దేవుడు, డిసైడ్ చేయలేం మనం. అది నేడు నువ్వు నాతో కూడా మరి ఒక చర్చి ఏది, బాప్తీసం ఏది, దేవుడు మాట్లాడేది, వాడు బతుకంతా దొంగతనమేనా? మరి వాడికి ఎలా వచ్చింది పరలోకం? నువ్వు ఎవడివి? ఆయన అధికారి, ఆయన ఇష్టం. సీఎం గారు నన్ను రమ్మని ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు లెటర్ పెడితే పని లేదు, మొక్కతో పని లేదు, డైరెక్ట్ పోవడమే. అది అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే అపాయింట్మెంట్కి అధిపతి రమ్మని చెప్పినప్పుడు అపాయింట్మెంట్ ఇంకేం పని? అంతే. నువ్వు కలవాలనుకున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ ఉంటుంది పలానా టైం అని. ఆయన పిలిచినప్పుడు నువ్వు ఎప్పుడైనా పోవచ్చు. కనుక దైవ నిర్ణయం, పరలోకం అనేది ఆయనది, ఎవడైనా ఆయన ఇష్టం, ఆడి మనసును బట్టి. కాబట్టి వాక్యం చెప్పేవాడు ఇలాంటి సామాజిక స్పృహ కలిగి జనాల మధ్య అవేర్నెస్ తీసుకొచ్చిన వారిని ఒక్క మాట అన్నా సరే దేవుడు కాదు కదా అసలు ఎవరు ఒప్పుకోరు, దేవుడు కూడా ఒప్పుకోడు. అది ఇలాంటి పిలిమిత్రికలు ఎక్కువైపోయారు, ఇలాంటి బోధలు ఎక్కువైపోయాయి. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను, నిన్ను వలె వానిని ప్రేమింపవలెను, నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. అది పరదేశి అనేవాడు ఎవడైనా కానీ మనలో ఒకటిగా, మన అమ్మ గర్భాన పుట్టిన వాడిగా, మన సహోదరుడిగా నువ్వు భావించాలే తప్ప ఊరు బయట వెలుపలేసేసి చండాలని పేరు పెట్టేసి ఆ గ్రామాలకు 2 పేర్లు పెట్టేసి చేరి పచేరి అని వాళ్ళు వస్తుంటే అంటరాని వాళ్ళుగా అని చెప్పేసి ఇంత క్షమ పట్టవలసిన అవసరం లేదు. అంతేకాదు స్త్రీలకు కూడా పన్ను, జుట్టు పెరిగితే పన్ను, బ్రెస్ట్ పెరిగితే పన్ను, నడుం పెరిగితే పన్ను, కళ్ళు అందంగా ఉంటే పన్ను. బాబోయ్, ఆడవాళ్ళు మామూలుగా వివక్ష గురవల తెలుసా. ఒంటి నిండా బట్టలు కట్టుకోకూడదు, వాళ్ళకి అవమానం తెలుసా. వాళ్ళ శాస్త్రాలు వినకూడదు, చెవులు శేషం పోసేవాళ్ళు పండబెట్టి, వీళ్ళు చదవకూడదు, నాలుక కోసేవాళ్ళు. ఏంటిదంతా? వీటన్నిటి మీద వీళ్ళందరూ త్యాగం చేశారండి లైఫ్ని. ఈ బసవేశ్వరుడు కానివ్వండి, కర్ణాటక రవిదాస్ గారు కానివ్వండి, మహారాష్ట్ర కబీర్ గారు కానివ్వండి, వేమన గారు కానివ్వండి, మనోడు త్యాగరాజు గారు మనోడు, వీళ్ళంతా ఎవరు? భక్తి మార్గాన్ని ప్రేమతత్వముతో ప్రజలకు నేర్పిన వారు. వీళ్ళెలా మనం మాట అంటాం? కనుక ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడి మాట మన కనపట్ల పరదేశిగా చూడొద్దు, మీలో మీ ఇంటిలో పుట్టినవాడిగా చూడండి. అప్పుడు కుల వివక్ష ఎక్కడ ఉంది? ఇంకా కుల వివక్ష ఎక్కడ ఉంది? లేదు కదా. అంటే కుల వివక్షని పారద్రోలాలని మోషే గారి ద్వారానే దేవుడు నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి కుల వివక్ష కొనసాగుతుందా అంటే కొనసాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. అది ఇప్పుడు పోవాలి. అది పోవాలంటే ఒక్క క్రైస్తవ సంఘాల వల్లే వద్దు. విచిత్రం ఏంటంటే ఈ మొత్తం బిజినెస్ స్టోర్లు అయిపోయినాయి. నిజం, డీమార్ట్లో హైదరాబాద్ అక్కడక్కడ ఉన్నాయేమో కానీ ఈ చర్చి మార్ట్లు మాత్రం గల్లీ గల్లీకి ఉన్నాయి. కంప్లీట్గా బిజినెస్సే, కంప్లీట్గా. ఒక ఆవు చదువుతుంది నిన్న 40,000 రూపాయలు పెట్టి రెంట్ తీసుకుందంట. నన్ను చూడు, నా చక్కదనం చూడని. సంద ఎంత వేస్తారండి? 40,000 వేస్తారా వారానికి? వేస్తారా? అంతే. ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని, ఆ పిల్లల్ని వాళ్ళు అక్కడ ఉద్యోగాలు ఎత్తే వాళ్ళని ఫోన్ చేసి దశంభాగాలు పంపించమంటున్నట్ట. నెలకు 30,000 పంపించాలి అమ్మ, లేకపోతే శాపం వచ్చి తట్టమంట. నేను మానేత్తనే నా చర్చి అంటాను. నువ్వు మా చర్చికి మాత్రం రావద్దమ్మని చెప్పిన. అది ప్రియమైన దేవుని పిల్లారా. అంటే ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది అంటే దేవుడు అంటే దేవుని పిల్లలకే అసహ్యమయ్యేటట్టుగా కాపురి యొక్క ఆలోచన. మన ఎన్ఎంసి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 4 విభాగాలుగా అయిపోయింది. ఫాస్ట్ ఫెలోషిప్లు 4 అయ్యాయి, అఫీషియల్గా 4 అయినాయి. మొన్న ఒకరు కాల్ చేశారు, అన్నా నువ్వు మా దాంట్లో రావాలని అన్నారు. నేను వస్తే మొత్తం తేడా అయిపోతున్నా అన్న. నేను ఎంటర్ అయితే మీరు గొల్లైపోతారని చెప్పి డైరెక్ట్ చెప్పిన, నేను రాను.
ఎందుకంటే మీ దోపిడి నేను చూడలేను. రాజకీయ నాయకుడి గడికి వెళ్ళి సలాం కొట్టడం నా వల్ల కాదు. ఏదైనా మంచిగుంటే మాట్లాడదాం, ఏదైనా సంఘాల ప్రాబ్లం ఉంది, లేదా ఏదైనా అవసరం మనకి మాట్లాడదాం. అంతేగాని అయ్యా క్రిస్మస్ వస్తుంది కోడి చికెన్ కావాలంటే కుదరదు. అది వెళ్ళిపోయి అల్లం ఉల్లిగడ్డ కావాలంటే కుదరదు. నిన్ను పిలిచి అల్ల కప్పంటే నా వల్ల అసలుకే కాదు. శాల్వాలు కప్పలేం. అది నువ్వు దోసుకొని వస్తే నేనేం చేయలేను, కానీ నేను మాత్రం వెళ్ళను నేను. కానీ డైరెక్ట్గా చెప్పిన నేను రాను, ఇలాగే చెప్పిన మీ దౌర్భాగ్యాన్ని చూడలేను, నా మనసు సలసలు ఆడిపోద్ది, నేను ఖచ్చితంగా ఫైర్ అవుతా. మళ్ళీ అప్పట్లాగే వైస్ ప్రెసిడెంట్గా చేసి గొల్ల చేసినట్టే మళ్ళీ పేరు నాకు వచ్చింది. మీ సావు ఉండే నా పని నేను చేసుకోండి హ్యాపీగా, నేను ఎవ్వడికి రాను అని చెప్పేసిన. రాను, నా మంచి పోస్ట్ ఉంది, ఏ వద్దు నాకు పోస్ట్, నాకు ఆల్రెడీ మంచిగా ఉంది చాలు. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. అంత దూపిడే వారమే, దొంగ నా బిడ్డలండి అనకూడదు, కానీ కాపర్లంతా లుచ్చాలి ఇంకొకళ్ళు లేడండి బాబు. అది ఎక్కడ దొరికితే అక్కడ దూసుకుందాం. ఈ వివక్ష ఎందుకు వచ్చింది, ఇప్పటికి వివక్ష ఎందుకు కొనసాగుతుంది, ఇదేంటి, వీటి మీద మనం ఏం చేయాలి, సమాజానికి ఏం అందించాలి, ఎవరికి లేదు. సంఘం పెట్టామా, కట్టామా, నలుగురు కోడేసుకున్నామా, 2 రూపాయలు కూర్చొని సంపాదించామా, తెలుసా? ఏం పని చేయరు. మీరు చూడండి, పాస్టర్ అనేవాడిని మీరు చూడండి, వాడు ఏ పని చేయడు, వాడి కర్మకాలేదు ఉద్యోగం ఉంటే పోయి ఆ సీట్లో కూర్చోడు, అంతకుమించి వాడు ఏం బీకడు ఇంకా. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కష్టం ఎవరో తెలుస్తుందా అంటే దాన్ని ఎవడైతే ఇష్టపడతాడో వాడికి తెలుస్తుంది. ఇంత బాధ ఉంది మన భారతదేశంలో. ప్రపంచం మాట గురించి మాట్లాడట్లా, ఇక ప్రపంచం గురించి మాట్లాడితే రక్తం ఏర్లైపోతుంటుంది, ఇక అంతే, అంత ఉందా అలా. కాబట్టి ఈ వివక్షను పోగొట్టాలంటే క్రీస్తు వారు అప్పటి వరకు కొనసాగుతుంది. ఎప్పటి నుంచో యాకోబు బావి, యాకోబు ఏ కాలం నాటివాడు? యాకోబు బావి ఎప్పటిది? అబ్రహాము కుమారుడు యాకోబు బావులు తవ్వించాడు. అబ్రహాం గారు తవ్వించిన బావులు వేరేవాడు అభిమలేఖ మూసేశాడు. తర్వాత మళ్ళీ యాకోబు తవ్వించాడు. మళ్ళీ వచ్చి గొడవ పెట్టుకునేవాళ్ళు, ఇది మాది అని వదిలేసేవాడు. మళ్ళీ వెళ్ళేవాడు వేరే ప్రాంతానికి, మళ్ళీ తవ్వేవాడు. అంటే అబ్రహాము గారు తవ్వించిన బావులన్నీ వాళ్ళు మూసేపిస్తే మళ్ళీ యాకోబు అనే అతను మళ్ళీ తవ్విస్తే వీళ్ళు వచ్చి మళ్ళీ లాక్కునేవాళ్ళు. అప్పుడు దేవుడు వాళ్ళు రాని ప్లేస్ చూపిస్తాను ఆయన అక్కడికి వెళ్ళండి అంటే అప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తవ్విన బావిలో ఒకటే ఈ బావి, ఇప్పుడు చెప్పే బావి. ఇది యాకోబు బావి. ఎక్కడి నుంచి ఉంది కులవివక్ష? ఎప్పటి నుంచో అప్పుడు ఇజ్రాయిల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి యూదులుగా కొంచెం పక్క వచ్చారు. ఈ ఇజ్రాయిల్ యూదుల క్రాసింగ్లో సమరయులు పుట్టారు. అంటే ఇజ్రాయేలీలు, మిగతా వాళ్ళు ఉన్నారు, ఫిలిస్తీన్లు, అమోరీలు, హిత్తీలు, ఈవీలు, మళ్ళీ వీళ్ళంతా ఎక్కడికి వచ్చినా మళ్ళీ అక్కడికే రావాలి. ఆ ఇష్మాయిల్ సంతతికి రావాలి, అక్కడికి ప్రారంభానికి వచ్చేయాలి. ఇస్సాకు, ఇష్మాయిల్ అక్కడికి వచ్చేయాలి, ఇటు వచ్చిన. కానీ ఇలా మొత్తం విడిపోయి కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాటు పెట్టేసుకున్నారు. అవి అలా కొనసాగుతూనే ఉన్నవి. ఆ కొనసాగుతున్నప్పుడు క్రీస్తు వారు ఖచ్చితంగా ఈ అంటరానితనాన్ని, ఈ వివక్షని వీళ్ళ నుంచి తీసేయాలి అని కంకణం కట్టుకొని బయలుదేరాడు. సాహసం అంటారు దీన్ని. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనము. ఆ సమరయ స్త్రీ, సమరయులు అనగానే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు క్రాసింగ్ బ్రీడ్ వీళ్ళు. ఓకే, ఆ సమరయ స్త్రీ అంటుంది, యూదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావు? అలా అడగరు కదా. ఆ జాతీయులు ఈ జాతీయులతో సాంగత్యం చేయరు, మేము పిలిస్తే రారు, మా ప్రాంతం గుండా వెళ్ళరు, దాటేసే వెళ్ళాలి. ఇంత వివక్ష కొనసాగుతుంటే నువ్వు వచ్చి ఇంత డేరుగా ఎలా అడిగావు? ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇప్పుడు ఇది క్రీస్తు వారి కాలం అంటే ఎప్పటిదో చూడండి. క్రీస్తు భూలోకానికి రావడానికి ముందే ఎప్పటి నుంచో ఈ వివక్ష కొనసాగుతుంటే ఈ వివక్ష కాలక్రమేణా రాజకీయ రంగు పులుముకుంది.
అది ఇప్పుడు విడిగా లోకంలో తిష్ట వేసింది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళ వల్ల అది కూడా దేవుడు చెప్పాడు. నిజంగా అండి బైబిల్ ఎంత గొప్పదంటే సాతానుడు ఎన్ని గోతులు తీస్తున్నా దేవుడు వాటిని పూడుస్తూనే ఉంటాడు. అది తన పిల్లలతో పూడిపిస్తాడు. ఆయన పూడ్చాలంటే 1 సెకండ్. దేవుడు తలుసుకుంటే సాతాన్ని చంపటం అనేది 1 సెకండ్తో పని. కానీ తన పిల్లల విజయం చూసి సంతోషపడతాడే అతను నిజమైన తండ్రి ఏదైనా సాధించవచ్చు. కానీ తన పిల్లలు సాధించే విజయం నిజంగా ఆయన తన ఖాతాలో వేసుకుంటాడు. దేవుడై ఉండి మనం సాధించే విజయాన్ని తన ఖాతాలో వేసుకుని సంతోషపడుతున్నాడు. అంత గొప్ప తండ్రి గర్భాన్ని పుట్టాం మనం. అందుకే ఈ వివక్షని క్రీస్తు వారు తీసేస్తున్నారు, తొలగిస్తున్నారు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అలాంటిది నువ్వు ఇంత డేర్గా ఎలా అడిగావు? తర్వాత కాలములో యూదులు సమరయులు మంచి సహవాసముతో ముందుకెళ్ళినట్టుగా మనం చూస్తుంటాం. అంటే దేవుడు కలుపుతున్నాడు కదా, కలుపుకుంటూ వస్తున్నాడు కదా. అంటే విభిన్న ఆలోచనలో క్రీస్తు వారి కాలంలోనే మనకి కనబడుతున్నవి. మరి ఇది పోగొట్టాల్సింది ఎవరు? ఇది పోగొట్టాల్సింది ఎవరు? ఇదేమో అంటరానితనం. మీరు మేము, మీదదే మాది ఇదే. ఇంకొకటి ఉంది, ఇది మరీ భయంకరం. కుష్ఠరోగం ఉన్నాడు, వాడు మన కులపోడైనా అని మనం అంటుకోం. ఇక్కడ చూడండి, ఇక్కడ కులం లేదు. రోగం వస్తే వాడు ఎవడైనా సరే దూరమే పెడతాం. ఇక్కడ మత వివక్ష కానీ కుల వివక్ష కానీ మన కంటికి కనబడదు. ఇక్కడ ఒకటే కనబడుద్ది, చావు భయం. అంటే చావు అనేది నీకు ఏం నేర్పింది తెలుసా? మీరంతా ఒకటేరా నేర్పింది. నిజం. ఒక వ్యాధి ఏం నేర్పింది తెలుసా? ఒరే నేను వస్తే మీ కూడా విర్రవీగుతున్నావే, వాడిని కూడా నువ్వు పక్కన పెడతావు. మా కులం అనుకుంటున్నారే, కానీ ఒక రోగాన్ని పంపించానంటే ఆ రోగం మీ ఓడికి వస్తే వాడిని మీ ఇంట్లో కూడా ఉంచని చెప్పాడు దేవుడు. రోగాలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? ప్రేమను చూపించడం కొరకు వస్తాయి. మనోడు కానివాడు ఎవడో చెప్పగలిగేది ఒక తెగులు మాత్రమే. తెలుసా? ఎవరికైనా మనకు తెలిసిన వాడికి ఏడ్చిందంటే మనం వాడి కాడికి వెళ్ళగలం. అసలుకి వాడు సొత్తం వాడిని పట్టుకుంటే పర్లేదు. వాడు సెకండ్ కూడా ఇవ్వం, వాడితో మాట్లాడడం. వాడు మాట్లాడితే ఎక్కడ తుంపలు పడతాయో, ఎక్కడ సొల్లు పడుద్దో అవి మనకు వచ్చేస్తాను భయం మనకి. ఇప్పుడు రోగం ఏం నేర్పింది తెలుసా? ఎవడరా నీ వాడు, ఎవడరా నీ మతం, ఏదిరా అంటారా అని తనం. మనం ఏమంటాం? ప్రభువా నాకు రోగం పోవాలి, పోవాలి. కానీ దాని విలువ ఏంటో ప్రపంచానికి తెలియాల. తెగులు మీరు చూడండి, ఎంతమంది ఎన్ని మాటలు చెప్తారో. మాకు అదంటే ఇష్టం, అమ్మ అంటే ఇష్టం, వాడంటే ఇష్టం, అబ్బో నా ఫ్యామిలీ కొరకు నేను గుండెకాయ 2 సార్లు 2 ఇచ్చేస్తా అన్నట్టు మాట్లాడతారు. కరోనా వచ్చింది, కథం. నాయన 150 మీటర్ల దూరంలో ఉండవు, అమ్మాయి 350లో ఉంది, అక్కేమో 500లో ఉంది, కొడుకేమో 1000లో ఉన్నాడు. మరి ఆ శవం కాడ ఎవరు ఉండాలి? డాక్టర్లు. వాళ్ళకి ఏం పని? వైద్యం చేస్తారు, సక్సెస్ అయితే తీసుకెళ్ళిపోతావు, లేదంటే తీసుకెళ్ళిపోతావు. 2 తీసుకెళ్ళిపోతాయి. ఒకటి బతికితే ఇంటికి, పోతే కాటికి. డాక్టర్కి ఏం పని? వాళ్ళు వెళ్ళి దాన్ని పట్టుకొని క్రేన్తో మట్టి తీపిచ్చి జేసీపీతో దాంట్లో పూడ్చిపెట్టారు. ఇంతకీ ఎవరో దహన సంస్కారాలు చేసింది ఎవరండి? కన్నబిడ్డలా, తోబుట్టువులా, బంధువర్గమా? ఒక కరోనా ఏం చెప్పింది? ఒరే మూర్ఖుడా, పిచ్చోడా, వాళ్ళ కోసం పరితపించావు. నువ్వు చస్తే చూడు ఎంతమంది దూరంగా ఉన్నారో. నిజమైన బంధువులు ప్రేమను చూపేవాళ్ళరా, వాళ్ళు వీళ్ళు అని చూపించింది. ఆ డాక్టర్లో ఈ కులవక్ష పాటించేటువంటి కుటుంబాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు లేరా? డాక్టర్ అగ్రకుర్రాల నుంచి డాక్టర్లు లేరా? ఏ చండాలని చెప్పి జనాలను పక్కన పెట్టారో అలాంటి కుటుంబాల నుంచి డాక్టర్లు రాలేదా?
అందుకే చదువుకోవాలి ప్రియమైన దేవుని పిల్లారా. బాగా చదువుకుంటే ఆ వివక్ష పోతుంది. చదువు ఏం నేర్పిద్ది తెలుసా మనకి? సంస్కారాన్ని నేర్పిద్ది. అందుకే చదువుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. చదువుకు కులాలు ఉండవు, పట్టింపు ఉండదు. ఇంకా ఉన్నాయంటే ఇక మనం ఏం చేయలేం. 90% ఉండవు. అందుకే డాక్టర్లు కూడా ఆయా కులాల వాళ్ళు. వాడికి ఏ రోగం ఉన్నా, నేను ఒకసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే ఒక్క 2 నిమిషాలు నడిస్తే బయటకు వచ్చి కక్కున్నా లగడీ కబుర్లు. 2 నిమిషాలు ఉండలేకపోయినా ఆ స్మెల్కి. కానీ వాళ్ళు మాస్క్ వేసుకుని ఎంత చక్కగా ఇలా వెళ్ళిపోతా చేసేసి ఆ గడ్డలు గట్టి పిసుకుంటా అనుకుంటా తూడ్చుకుంటా అవి ఒత్తుతున్నారు. అసలు నాకు అనిపించింది, వాంతు చేసుకుంటూ చూస్తుంటే కిటికీలో నుంచి నాకు అనిపించింది నిజంగా దేవుడు ఈ రూపంలో ఉన్నాడు. ఒక సేవకుడు, ఇది నిజమైన సేవ. అందుట్లో ఎన్ని కులాలు ఉన్నారు, అగ్ర కులాలు అనుకుంటే ఒక వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు పట్టుకున్నారే అంటే పోతుంది, విప్లవం వచ్చేస్తుంది. దీనికి మార్గం కూడా క్రీస్తే. కుష్ఠోలని కులస్తులనే మన కులం కాని వాళ్ళనే ఊరు బట్టి పెట్టారు. ఇప్పుడు ఏదైనా చాంద్ర రోగం కానీ కుష్ఠు రోగం కానీ వచ్చిందనుకోండి, వీళ్ళని కూడా ఊరు బట్టి పెడుతున్నారు. వాడు మనోడైనా సరే, రోగానికి మనాతన లేదు, మనకు అంటకూడదు, వాడు మనోడు కాదు. అది మరి డాక్టర్ పట్టుకున్నాడు, అంటించుకున్నాడు, వాడు మనోడా కాదు. బతుకున్నప్పుడైతే నాకు వాళ్ళంటే ఇష్టం, అమ్మో వాళ్ళ తరపుతో ఉండలేను. అసలు ఎన్ని మాటలు చెప్తారో నాయన. కరోనా వస్తే ఒక్కడ పోలా. నిజం, ప్రపంచాన్ని 2.5-3 సంవత్సరాల పాటు అసలు ప్రేమ అంటే ఏంటో చూపించిందండి అది. నేను ఏ రోజు దానికి పోవాలని ప్రార్థన చేయలే. పాస్టర్లు అందరూ పావాలి యాడికి పోద్ది? ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. తెగులు పంపింది నేను. ఎందుకు? దిగులు పడకు, నీకేంటో ముందు చూపిస్తా. నిజమైన ప్రేమ ఏది? నిజమైన ప్రేమ ఏది? ఇంత ముద్ద పెడితే ప్రేమికుడు, పెట్టకపోతే అసలు పెట్టకుండా ఉంటేనే అయిపోద్ది, ఒక ముక్క దిగిపోద్ది మొత్తం. అది ఎంత పెట్టినా సరే మనకు బొక్కే. అటు నుంచి పెట్టకపోతే ఒకటే మాట, వాడు పెట్టడా, అంతే అయిపోయి. నేటి పరిస్థితి ప్రియమైన దేవుని పిల్లారా, అడుగు తీస్తే స్వార్థం, అడుగేస్తే స్వార్థం. ప్రతి అడుగు ఎదిగినాక ఒక రకంగా, ఎదిగినాక ఒక రకంగా. అసలు ఎదగటం అంటే అర్థం ఏంటో నాకు ఇప్పటికీ తెలియట్లా. అకౌంట్లో 10,000 ఉంటే ఎదగటమేనా? ఒక 1/2 ఎకరం పొలం ఉంటే ఎదగటమేనా? సత్తినికి 1/2 ఎకరం పాతి పెట్టరు, సమాధి కట్టరు. ఇంత మళ్ళీ ఎందుకు ఆ ట్రాక్టర్ కొరకు అడ్డంగా కాకుండా ఆ గెనుకొని దీనికి మంచి కరెక్ట్ తీస్తారు. 3 ఫీట్లు అంటే ఎక్కువ కూడా తీయరు. కట్టే మూలకాయ అది గొర్రు ఇలా అంటే కట్టే పోవాలా. అంతేగా నడి పొలంలో కట్టేసి మా నాన్న ఆస్తి అని పెడతాడన్నా, ఏ పొలంలో పెట్టరు, ఆడే పెడతారు. అది ఎందుకు నేను చెప్తే నా పొలంలో పెట్టండి ఇప్పుడు చెప్పిండంట ఆయన చెప్పిండో, లేకపోతే ఆ సెంటిమెంట్ తీయడం దొబ్బాలని చూస్తుంటో తెలియదు. కానీ ఇదే సెంటిమెంట్ చాలామందికి తెలుసా మీకు? నాన్న అంటే సమాధి, దీని వెనకాల ఎంత రాజకీయం తెలుసా మీకు? నేను చనిపోతే పలానా పొలములో పలానా దిక్కును పెట్టమని నాకే చెప్పిండు అంటే ఇంకా ఎన్ని చెప్పిండు. అది ఆస్తిని తొప్పేట కొరకు డైలాగులన్నీ. ప్రతి మాట వెనకాల స్వార్థం, ప్రతి ఆలోచన వెనకాల స్వార్థం. ఇంత స్థలం ఉంటే దీంట్లో 4 ముక్కలు చేస్తారు. సిగ్గుందా? మా ఇంటి పక్కన ఒకడు ఉండవు, మళ్ళీ పాస్టర్ బొంగేం కదా, వాడు పాస్టర్ కదా, వాడికి వాక్య కాదు. పాస్టర్ అంటే త్యాగం, సాక్రిఫైడ్ పర్సన్. విశ్వాస అంటే సాక్రిఫైడ్ పర్సన్. ఉన్నది 2 అన్నదమ్ములు, ఆడ ఉన్నదే 4.5 సెంట్లు అంతే. దాంట్లో మళ్ళీ గోడ, మళ్ళీ ఎంత పీసు మొత్తం వాడు కట్టుకుంటూ వీడికి మెసలు రాదే, తసలు రాదే. అన్నదమ్ముల మధ్య అదండి ఉండేది. సస్తారా? నిజంగా ఆలోచించాలి. నేను కష్టపడి కట్టానా? మా నాన్న కట్టింది నాకెందుకు? మా నాన్న కట్టింది నేను పిల్లల కోసం. మా నాన్న పిల్లల కోసం కట్టుకున్నా ఇల్లు. మా నాన్న పిల్లల కోసం కట్టుకున్నాడు. దాన్ని ఎలా వేస్తామండి? బాగాలేసి ఏం బీగుతూ? నీకు దమ్ము ఉంటే కష్టపడి తెలివితేటలు వాడి ఒళ్ళును వంచి నువ్వు అలాంటివి కట్టి చూపి నీ పిల్లల కోసం. ఆయన పిల్లల కోసం కట్టాడు, నీ పిల్లల కోసం నువ్వు కట్టు. నువ్వేమో ఆడమొకడు అవుతుంది. అది తండ్రి ఆస్తి పంచుకుంటే ఆడమొకడే మరి.
తెలుసా మీకు? అది ఉందంతే, అది ఆయనది. అది ఆయన ఆలోచన ఎట్లుంటే అట్ట అంతే. మనం ఎక్కడంతా ఏళ్ళు పెట్టకూడదు, స్వార్థం వద్ది. లేదు నా కొడుకులకు పంచుతా, రైట్, తండ్రి రాస్తానికి పంచే హక్కు ఉంది, రైట్ పంచుకో. అది ఆయన దాన్ని పంచుకోవాలి. నువ్వెవడ పంచమంటానికి? నువ్వెవడవి? నేను అదే అన్నా, ఇది ఏందిరా అంటే ఏం చేస్తాం బాబాయ్, ఆడికి మళ్ళీ వేరే చోట్ల ఉంది ఇల్లు, మళ్ళీ వేరే చోట్ల ఉంది స్థలం, మళ్ళీ వేరే చోట్ల ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా భాగం తీసుకుంటాం. దీని వెనకాల ఎవరున్నారు తెలుసా? అమ్మగారు వాళ్ళ నాన్న పెద్ద లంగా, మరాకత్తులు కూడా లంగావది. బైబిల్ పట్టుకొని ఇదేమి పంపకాలు, ఇదేమి స్వార్థం. మా అన్న ఉంటుండో, ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఉంటుండో ఆడే వాడుకుంటుండో. ఇప్పుడు పోయినప్పుడు నాకు కారు పెట్టడం ప్లేస్ కావాలి అన్న, వాడుకోవే తర్వాత మనకెందుకు ఎంత బాగుంటుందండి. లేకపోతే డబ్బులు ఉన్నాయి అన్న, కింద నువ్వు పైన నేను ఉంచుకుందామే, మంచిగా ఇందు ముందు వాడుకుందాం, 2 కార్లు పెట్టుకుందాం, చూసే వాళ్ళకి బాగుంటుంది, ఒక యూనిటీ కనబడిద్ది. హైదరాబాద్లో కట్టుకోవట్లా ఇంటి మీద ఇల్లు, అలా కట్టుకోండి, ముందు ప్లేస్ ఇద్దరు వాడుకోండి, చూసే వాళ్ళకి ఎంత ఆదర్శంగా ఉంటుందండి. ఒక చర్చి కాపరయ్యి లంగా ఆలోచనలు చేస్తే లంగానే అంట, అది లంగానే అంటాం. ఇంకా అలాంటప్పుడు ఎందుకండి? ఇప్పుడు చర్చికి ఎందుకు వస్తాం మనం? అందరిలాగే లోకంలో తిరిగితే అయిపోద్ది కదా. ఇక్కడికి వచ్చామంటే దేవుడు ఏదో నేర్పుతాడు. ఒకవేళ మనలో ఏదైనా అందరి ఆలోచన ఉంటే నేర్పుతాడు, దాన్ని మనం ఫాలో అవుదాం. ఇది కదా కావాల్సింది. ఆహా, చర్చి తమ్ముడే ప్యాకెట్. అది చర్చియే, మళ్ళీ లోకతీరే. ఇంకా ఎవరి సంఖ నాకు రా నువ్వు? ఎవరి సంఖ నాకు? ఇంకా బంగారులాగా మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పోయి చూసుకో, అయిపోయా. చూసారా? అంటే నువ్వు కుల వివక్ష మీద విప్లవాన్ని తీసుకొచ్చి జనాల్లో మార్పుని తెస్తే, నేను ఆ మాటలు చెప్పకుండా ఏళ్ళని చిచ్చు పెడతానని చెప్పి బయలుదేరింది ఇది. అంటే దెయ్యం ఎలాగైనా ఓసర వెళ్ళి ఉభయచరజీవి లాంటిది. అది ఎలాగైనా సరే క్రైస్తవ్యాన్ని ఆగం చేయటం కొరకే ఉంటుంది, ఎలాగైనా సరే. అందుకే యేసుక్రీస్తు వారు ఆ కుష్ఠరోగి ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఏం చూపించాడో తెలుసా? యూదులు అనుకుంటే, ఇజ్రాయెల్ అనుకుంటే, కానీ ఈయన ఇంట్లోకి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో ఏముంటుందండి ఫుడ్? మీరు చెప్పండి. కుష్ఠరోగి ఇంట్లో ఏముంటుంది ఫుడ్? ఒకవేళ వాడు ఏమైనా వంట వండుకుందామన్నా చేయి పట్టనీయదు, ఎందుకంటే పచ్చి పుండులతో ఉంటుంది. ఒకవేళ వండిన ఆ స్టీమ్ మొత్తం దాంట్లో పడి అదే మొత్తం పులకం అయిపోద్ది. అది మంచి బిర్యానీ అవుతుంది, ఎవరు తిండిగా. కానీ క్రీస్తు చూడాల 8:3 మత్తయి సువార్త, అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాడిని కుష్ఠరోగము మాయం శుద్ధి ఆయును. రోగం ఏమైంది? వచ్చింది, పోద్ది, పోయింది, మళ్ళీ వచ్చింది. అది ఏ రూపైనా కావచ్చు. జ్వరం వచ్చింది, పోయింది, మన జ్వరం రాదా? ప్రభా నాకు ఎప్పుడు జ్వరం రాకూడదు. జ్వరం రావడం మంచిది. ఒంట్లో కొత్త రక్తం వస్తున్నప్పుడు ఓవరీటి మొత్తం బయటకు వెళ్ళిపో తెలిసిపోతుంటుంది మనకి. కొన్ని బాడీ సిమ్టమ్స్ చాలా మంచి మనకి. దేవుడు అన్నీ ఆలోచించి పెట్టాడు. ఒకసారి తలనొప్పి వస్తుంటుంది, ఒకసారి కంట్లో పుసి వస్తుంటుంది, ఒకసారి మనకు వామిటింగ్ అవుతుంటుంది, ఏదో ఎక్కడో తేడా జరిగింది బాడీకి. అదంతా బయటికి వెళ్ళిపోవాలా, మళ్ళీ నువ్వు నీట్ అయిపోవాలా, మళ్ళీ శుభ్రంగా అయిపోవాలా. అది రావాలి నీ మంచి కోసం, నీకు మంచి చేసి అది పోవాలి. మళ్ళా నువ్వు లోకంలోకి వెళ్తావు, ఎక్కడో తప్పు జరిగిద్ది, మళ్ళీ ఏదో ఒకటి వచ్చిద్ది, అది రావాలి. మళ్ళా శరీరం దాన్ని ఫైట్ చేయాలి. ఇంత గొప్పగా దేవుడు డిజైన్ చేశాడు. అందుకనే ఆ కుష్ఠరోగింట్లోకి వెళ్ళి అసలు ఎవ్వడు వెళ్ళడం తెలుసా. మిగతా హాస్పిటల్ అయితే ఆ బెడ్ పక్కనే పడుకుంటారు మన వాళ్ళు, తెల్లారులు గుర్రు పెట్టేట దిండేసుకొని. కుష్ఠరోగి దగ్గర పడుకోవడం మీరు చూసారు చూడండి, క్యాన్సర్ దగ్గర పడుకుంటారు మీరు చూసారు చూడండి. వాడికి డోరేసేస్తారు తెలుసా మీకు, ఎందుకు? క్రిములు వచ్చేస్తాయి బయటికి. అది నువ్వు ఎక్కడికో క్యాజువల్టీకి వెళ్ళిపోవాలి, అక్కడ పడుకోవాలి వెళ్ళి, అక్కడ ఉన్నారు. అదే మిగతా మామూలుగా రోగి దగ్గర అయితే రోగి పైన, నువ్వు కింద. ఎవరు వాటర్ కావాలంటే వాటర్ ఇస్తావు, యాపిల్ కావాలంటే యాపిల్ ఇస్తావు, ఏమిటది లేదు ఇంకా. అది ఇప్పుడు చెప్పండి, అక్కడికి ఇక్కడ తేడా ఏంటి మీరు చెప్పండి.
ఒక రోగం భయంకరమైతే నువ్వేంటో నీ నిజస్వరూపం ఏంటో బయటపడింది. అలాంటి ప్రాంతానికి వెళ్ళి సేవ చేసి ప్రపంచంలో తన 17వ ఏట స్థాపించి సేవ ప్రారంభించి ప్రపంచం కొనియేటట్టుగా మదర్ తెరీసా అనే పేరు సంపాదించింది. అలాంటి ఆమెను పట్టుకొని నరకానికి పోద్ది, చర్చికి పోవాలా, ఆత్మీయ ఆరాధన చేయాలంటాడు ఈ ముసలక్క. నాకు భలే బాధేస్తుంటుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఆమెలో దైవక్రియలు లేవా? దైవ ప్రేమ లేదా? దేవుని పిల్ల సంరక్షణ ఆమె లేదా? చర్చికి వెళ్ళడం అర్థం ఏంటి? దేవుడి మాట వింటాం. విన్న తర్వాత ఏం చేయాలా? ప్రాసెస్ జరిగించాలి కదా. ఆమె ప్రాసెస్ జరిగిస్తుంది కదా. మరి నీ దగ్గర 20 సంవత్సరం లేదు, దేవుడు ఆమెతోనే అందిస్తున్నాడేమో. ఆమె చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోద్ది, ఆమె చచ్చిపోయినట్టుగా రికార్డులో ఉంటే పర్లోకి వచ్చేద్దా? అంతే, పెద్ద కాంట్రవర్సీ అయింది. క్షమాపణ చెప్పేశాడు, ఐఎమ్ సారీ అంటాం ఎందుకు? మళ్ళీ ఇలా ఉంటాం ఎందుకు? ఎంత చదువుకున్నా ఎంతవరకు ఆలోచన చేసి మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. మహనీయులతో మహానుభావులతో మానవ ఆలోచనలను సరైన మార్గంలో పెట్టినటువంటి వ్యక్తులని క్రైస్తవ్యానికి క్రీస్తుకు ముడిపెట్టకూడదు. వాళ్ళు చేస్తుంది క్రీస్తు ప్రకటించిందే, అది వాళ్ళు చేస్తుంది క్రీస్తు ఆలోచనే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఏదైనా సరే ఒక మేలు జరుగుతుంది అంటే అది దైవ సంబంధమే తప్ప మరొకటి కాదు. అది అంతగా నువ్వు ఆలోచించాలి. ఒక వ్యక్తి దేవుళ్ళు లేకపోయినా ఆ కార్యక్రమం జరిగిస్తుందంటే అది దైవ కార్యక్రమమే కదా. మేము చర్చిలో విన్నది ఇక్కడ జరిగిస్తున్నాడు కదా. మేము జరిగించట్లేదు, వినని ఆయన జరిగిస్తున్నాడంటే మాకంటే 10 రెట్లు ముందే ఉన్నాడు దైవక్రియల్లో. అలాంటి వ్యక్తి కాలక్రమేణా దేవుళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, బలవంతం కాదు. అందుకనే ఈ కుష్ఠరోగులకి సేవ కానివ్వండి, లేకపోతే మనుషుల పట్ల ప్రేమ కానివ్వండి, లేకపోతే మనుషుల పట్ల ఆప్యాయత కానివ్వండి, ఈ చండాలను కానీ నిమ్మల జాతీయులు కానీ ముట్టుకోవటం కానీ పట్టుకోవటం కానీ చేయాలంటే ఒకటి మార్గం ఉంది. అది వైద్య రంగం లేదా ఎడ్యుకేషన్. ఇవన్నీ దేవుడు నిర్ణయించుకున్నాడు కనుకనే ఎక్కువ మందిని మీరు చూడండి, ఎక్కువ మందిని వైద్యులు చేసి పడేశాడు. ఈ వైద్యులు మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ కూడా ప్రజెంటేషన్లో ఉన్నటువంటి అగ్రవర్ణాల పిల్లలే. చూసుకోండి కావాలంటే. పలానా డాక్టర్ గారు పలానా ఆయన, పలానా డాక్టర్ గారు పలానా ఆయన, పలానా డాక్టర్ గారు పలానా ఆయన ఖచ్చితంగా ఉంటారు. 90% వాళ్ళే ఉంటారు. వాళ్ళని దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? వాళ్ళనే పెట్టాలి కనుక. అది వాళ్ళనే పెట్టాలి. ఎందుకంటే ఏ ఇంట్లో నుంచి అయితే ఈ మనుస్మృతి కానివ్వండి, నడుకట్టు వ్యవహారం కానివ్వండి, మనుషులు తాకుండా ఉండే ఆలోచన ఉందో ఆ ఇంట్లో నుంచి ఒక చదువుకున్న వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి డాక్టర్ అవ్వాలి. దేవుడు ఆలోచన. ఆ వ్యక్తి చదువుకున్నవాడు అవ్వాలి. ఆ వ్యక్తి గొప్ప ఉపకారి ఆలోచన కలిగిన వాడి ఒక మంచి పొజిషన్లో ఉండాలి. అది మనోడు ఉన్నాడు ఇప్పుడు తమిళనాడు, క్రిస్టియన్ 100%, డోకలేదు. కానీ 3వ రోజు జీవో చేశాడు. హిందూ దేవాలయాల మీద వచ్చే సంపద హిందూ దేవాలయ పరిధిలోనే వాడబడాలి, మిగతా చోటకి ట్రాన్స్ఫర్ అవ్వకూడదని హర్ష వ్యక్తం అయిపోయింది. 100% హైప్ ఇచ్చేశాడు తెలుసా. ఆ దేవాలయాల మీద వచ్చే సొమ్ము ఆ దేవాలయాల అభివృద్ధికి దాంట్లో పనిచేసే అర్చకుల కుటుంబాలకు ఉపయోగపడాలి తప్ప అది ప్రభుత్వానికి రావడానికి వీలు లేదు అన్నది అంతే. అంటే మిగతా వాళ్ళు ఏం చేశారు? అక్కడి నుంచి తీసుకొచ్చి వెల్ఫేర్లో వాడి వాళ్ళకి అన్యాయం చేసేవాళ్ళు. ఇప్పుడు దేవుని మాన్యాలు మొత్తం భద్రం, పూజారులు మొత్తం హ్యాపీ, వాళ్ళందరూ కూడా మంచి దీవెనలు ఇస్తున్నారు. ఎంత గొప్ప ఆలోచన! ఎంత గొప్ప ఆలోచన! ఆ సొమ్మంతా మన క్రిస్టియానిటీకి రావాలంటే దేవుడే మెసేజ్ ఫస్ట్. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే ఆలోచన ఏది? పక్షపాతం గలవాడిగా ఎందుకున్నావు? 70 ఏళ్ళ చరిత్రను తిరగరాసి కూర్చోబెట్టాడు దేవుడు.
సింగిల్ టేక్. ఆశ్చర్యం అందరికీ. అది దైవ నిర్ణయం. దైవ నిర్ణయం. సొంత డబ్బులతో వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ నుంచి వచ్చి మరీ ఓటేసి వెళ్ళారు. ఓటు విలువ అంత గొప్పది. కానీ ఈ రోజున ఓటుకి 100కి రోజులకు అమ్ముకున్నాం. నేను ఈ రోజుకి ఏ రోజు ఓటుకి అమ్ముకోను తెలుసా. మా ఊర్లో వాళ్ళు రమ్మంటారు ఓటేయడానికి. నేను ఒకటో చెప్తా, నేను పని ఆపుకోవాలి, నేను రావాలి. ఇగో దారి ఖర్చులు ఎంత అవుతాయి, దారి ఖర్చులు ఎంత అవుతాయి. ఇప్పుడు దారి ఖర్చులు అయిపోతే నేను పోనా, ఖచ్చితంగా పోయి ఓటేస్తా. కానీ వాడు ఫోన్ చేశాడుగా. ఇప్పుడు తీసుకోకపోతే కూడా ఏమనుకుంటాడంటే, ఇక్కడ 2 విధాలు ఉంటుంది చూడండి. ఈడు మన పార్టీ కాదా, ఇక వాడు మన విపక్ష. పొరపాటున వాడు ఎమ్మెల్యేకి వెళ్తే ఇక మనకి ఏమి రావు ఇంకా. అది అందుకనే ఇటు ఇటు ఎటిత్తట్టే. వాడిస్తే తీసుకో, తప్పులేదు. కానీ నువ్వు వెళ్ళి డిమాండ్ చేయకు, తప్పు. అంటే ఓటుని అమ్ముకోవద్దు. నా మనసులో పలానా వ్యక్తికి ఓటు వేయాలని ఉంది, వీడు 5,000 ఇచ్చినా, వీడు 10,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా నేను వేసేవాడికి ఓటేస్తా. అది అందుకే నేను ఎప్పుడు కూడా ఎవరికి కూడా దేనికి వేస్తున్నారమ్మ కూడా నేను ఎప్పటికీ అడగను. నేను నాకు అవసరం లేదు అది. ఎందుకంటే అది వాళ్ళ స్వతంత్రం. అది ఒక వ్యక్తి స్వతంత్రం. కాపురం అనేవాడు దాంట్లో ఏ లెటర్ పెడతాడు. ఇప్పుడు కాపుర్లు ఏం చేస్తారా అంటే ఎలక్షన్ వస్తే పొలిటికల్ లీడర్ కాడికి వెళ్ళిపోయి కూర్చొని మరి మా చర్చిలో ముందు పిలుస్తారు. మామూలుగా ఇది వ్యవహారం ఉండదు తెలుసు మీకు. ఫస్ట్ ఒక మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి ఆ చుట్టాలని, ఆ పక్కాలని, ఆ చర్చి వాళ్ళు, ఈ చర్చి వాళ్ళు అందరినీ తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెడతారు. ఆడ 20 మంది ఉంటే 80 మంది అవుతారు, కొన్ని 100 మంది అవుతారు. అది మనం రాగానే లీడర్కి జనాలు కావాలి. రాగానే అందరం చూస్తట ఫలానా తిమోతి గారికి 150 సంఘం ఉందంటే ఇంకా పిల్లాజాలకి 300 ఓట్లు. రైట్, ఈ సంఘం మందే. ఇంకా అయ్యగారిని వెళ్ళండి, ఏం కావాలి అయ్యా, మరి మా వాళ్ళంతా పేదలు అయ్యా, మరి మనిషికి ఒక 5,000 కాలే కానీ తిమోతే జ్వరం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, నాకు ఒక 4,000 తీసుకుంటాం అంతే. 4,000 × 150 సంవత్సరం వెళ్ళిపోయింది వాడికి అంతే. సంఘాన్ని తీసుకెళ్ళి అచ్చంగా అమ్మేశారు. అలా అమ్మితే, అలా ఓడిపోతే ఒక ఆయన ఇదే గృహకల్పలో అందరినీ పిలిచి తిట్టాడు. నేను ఇన్ని లక్షల ఖర్చు పెడితే నాకు పడ్డ ఓట్లు 756. మిగతా ఏమయ్యాయి ఇంకా ఛాన్స్ అని మాట్లాడాడు పాస్టర్లను పట్టుకొని. అది దొంగ నా కొడుకులు అది ఇదని. నన్ను పిలిచాడా? అబ్బే, మనం వెళ్ళామా? మనల్ని అంటాడా? అది అంటే సంఘాన్ని కూడా ఈ విధంగా తాకట్టు పెట్టే కాపర్లు నిజంగా చండారులు అనాలి. వీళ్ళు కదా చండారులు. ఎలక్షన్ ఈడికే పని. సో ఇవన్నీ పోవాలి. అందుకే దేవుడు మంచి ఆలోచనతో అద్భుతమైన మాటతో ముగిస్తాను. 3:11 కొలస్సై. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట ఎందైనను పొందకపోవడం ఎందైనను భేదము లేదు, పరదేశి అని, సిధీనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడని ఉన్నాడు. సున్నతి పొందే వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ బ్యాచ్, ఇస్మాయిల్ బ్యాచ్. సున్నతి పొందకపోయిన ఎవరయ్యా అంటే క్రైస్తవులు, బాప్టిస్టులు. గ్రీసు దేశస్తులు అంటే నమ్మని వారు. యూదులంటే పుట్టు క్రైస్తవులు అని చెప్పేవాళ్ళు. అసలు వీళ్ళందరూ పరదేశి అంటే ఆడ నుంచి వచ్చిన వాడు ఎన్ఆర్ఐ. సిది ఏంటంటే ఇవన్నీ కూడా దాసుడు, స్వతంత్రుడు ఏమీ లేదు, అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు. అంటే క్రీస్తు ఎందరిలో ఉన్నాడు అంటే అందరిలో ఉన్నాడు. అంటరానితనాన్ని ఎక్కువగా పాటించే కుటుంబాల్లో నుంచి ఈ రోజున వాటి మీద ఫైట్ చేసే కుటుంబాలుగా దేవుడు ఆ పిల్లల్ని ఎంచుకున్నాడు. అందుకనే అగ్రవర్ణాల చేతులు ఈ రోజున సంఘాలను పెట్టాడు దేవుడు. కానీ వ్యాపారం అయిపోయింది. దేవుడు కష్టపడి పెట్టాడు. పలానా బ్రాహ్మణ కులం నుంచి ఒక పాస్టర్ వచ్చాడు, కట్టుబాట్లన్నీ పోయాయి, మంచిది, అక్కడ వరకు సంతోషం. జనం పెరిగిన తర్వాత, హైప్ వచ్చిన తర్వాత వాడు వ్యాపారం చేశాడు, అక్కడ బాధ. పలానా వేరే కులంలో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, సంతోషం దేవుడికి.
అందరిలో ఉన్నవాడు కదా, సంఘం పెరిగిపోయింది. ఈడు వ్యాపారంగా మలిశాడు, మళ్ళీ దేవుడికి బాధ. పలానా రెడ్డి, పలానా చౌదరి, పలానా అది, పలానా అది, పలానా ఇది, పలానా ఇది వచ్చేసాడు. అంటే ఏ కులం అయితే వివక్ష గురవుతుందో ఆ కులములోంచి చెప్పేవాడిగా వచ్చాడు. ఏ కులం అయితే వివక్ష చూపిస్తుందో ఆ కులములో నుంచి కూడా చెప్పేవాడు వచ్చాడు. ఇక్కడ వరకు అయితే నాకు చాలా సంతోషం అండి, రావాలి కూడా. కానీ కంప్లీట్గా వ్యాపారం చేసి పడేశారు. ఇంకేం చేయాలి చెప్పండి? ఇక్కడికి వచ్చిన తర్వాత అదొద్దు అంటాడు, ఇదొద్దు అంటాడు, అవన్నీ చేసి వచ్చాడు. నేను అవన్నీ చేసినా కానీ అవన్నీ తప్పు అంటాడు. ఇప్పుడు ఇన్ని ఎందుకు? ఇక్కడ మళ్ళా కొత్తగా వచ్చేవాళ్ళకి ఛాన్స్ లేదు. అంటే వీడు వచ్చాడా, రాకుండా ఆపుతున్నాడా, వీడు కోవట్టా, లేకపోతే వీడే దెయ్యమా, ఎవడికి అర్థమై సాగదు. ఇప్పుడు దేవుడికి బాధో సంతోషమో కూడా తెలియదు. కులం నుంచి వచ్చాడని చూసుకుంటే దేవుడికి సంతోషం, కానీ వీడు మళ్ళీ మిగతా రాకుండా చేస్తాడంటే మళ్ళీ బాధ. అంటే ఇన్ని రకాలుగా దేవుడికి ఒక సెకండ్ సంతోషం ఇచ్చి గంటల వ్యవధిని బాధలు కల్పిస్తున్నాడు మనిషి. అంటే కలుషితమైపోయాడు. అది మనీ ఆలోచన మనిషిని పూర్తిగా కలుషితం చేస్తుంది. 100%. నీ మనసులో డబ్బు ఆలోచన ఉంటే నువ్వు నాశనం అయిపోయినట్టే. ఇంకా వాక్యానికి విలువ ఉంటుంది. ఇంకా మనీ అనేది నీడు మాత్రమే, అవసరం. ఈ వస్తువు, ఒక వస్తువు కొనాలి నా ఇంట్లోకి, అవసరం లేకపోయినా కొంటే అది ఎదవతనం అవుద్ది. మళ్ళా అవసరం లేదు, ప్రెస్టేజ్కి అదే పాటు ఉంటుందిలే అంటే అది హెచ్చులైపోద్ది. దానికోసం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఉన్నదంతా వాడుకుందాం. ఇప్పుడు ఎవడుకో ఉంటే మనకెందుకు, మనకు వచ్చే రోజులు వస్తుందేమో, ఉన్నదాంట్లో తృప్తి పడదాం. దీంట్లోనే తృప్తి లేదు. ఎట్లా తృప్తి లేకపోతే తొందరగా పోతాడు, రోగం వచ్చిద్ది, హెడేక్ వచ్చిద్ది, శరీరం బ్లాస్ట్ అయింది, బాయిల్డ్ అవుద్ది, నరాలు చిట్లిపోతాయి, పక్షవాతం వచ్చిద్ది. తృప్తి లేకపోతే ఇవన్నీ వచ్చేస్తుంటాయి. అది తృప్తి అనుకో, హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతే. దేవుడు తృప్తి నేర్పాడు, కానీ వాక్యం చెబుతున్నటువంటి మనిషి ఆలోచనలోంచి అసంతృప్తిని రేకెత్తిస్తూ ముందుకు వెళ్ళిపోయింది. ఒక పక్క అంటరాంతనాన్ని ఆపాలా, ఒక పక్క కుల వివక్షణ ఆపాలా, ఒక పక్క వాళ్ళలోంచే వచ్చి ఈ రోజున మనుషుల మధ్య సహవాసం కలుగున్నాను సంతోషపడాలా, ఈడు మళ్ళీ వేరే రాకుండా చేస్తానని చెప్పేసి బాధపడాలా, ఏమీ అర్థం అవట్లా. ఇదండి నేటి క్రైస్తవ బోధనా పద్ధతి. దీంట్లోంచి బయటకు తేవాలంటే మనలాంటి బోధకులు అనేక మంది రావాలి. కానీ అందరూ లంగా బ్యాచ్ ఉన్నారు, పక్క లంగా బ్యాచ్ 100%. లంగా నెంబర్ 1 200 ఓన్లీ ఇన్ క్రిస్టియానిటీ. 101 ఏదైనా ఉందంటే 101 లంగా అని వాడు ఉన్నాడంటే వాడు 100 తర్వాతే వాడు. ఈ 100 స్థానాలు మనమే ఆక్రమించాం. మళ్ళీ ఆదివారం వస్తే మనం వాక్యాలు చెబుతాం, నన్ను చూడు నా బతుకు చూడని. ఈ దోపిడి వ్యవహారం ఆగాలి, ఈ దరిద్ర వ్యవహారం పోవాలి. చెప్పేశాడు కదా, గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట ఎందను పొందకపోవట ఎందను భేదం ఏమీ లేదు, పరదేశీ అని సిద్ధీయుడని దాసుడని స్వతంత్రుడి లేదు, క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. ఎందుకు? అందరూ ఆయన పిల్లలేగా కనుక. మరి అందరిలో ఉన్నప్పుడు అందరూ అందరూ అవ్వాలి కదా. ఈరోజు మళ్ళీ ఆగిపోయింది. నిజంగా ఆగిపోయిందంటారా? ఎందుకు ఆగట్లేదు? ఈరోజునే దర్శనం. ఈ రోజున జనాలు చూడండి, బయట మన కుటుంబంలో వాళ్ళు కూడా బయట కుటుంబాల్లో కలిసిపోయి తిరిగేస్తున్నారు. అది చూడండి. ఈ రోజున ఇంకెక్కడుంది చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుడు కోరుకున్నటువంటి విధానంలో కారణజన్ముడు కలుషితం అయ్యే ఉన్నాడు ఇప్పటికీ కూడా. మరి ఇది ఎప్పటికీ అంతమైద్దో తెలియదు. మన ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటామే తప్ప ఆపం. కాబట్టి ఎందుకు కలుషితమైంది ఆ మనిషి అంటే స్వార్థం. స్వార్థానికి నిలువెత్తు జనకుడు అపవాది. అసూయ, ద్వేషం, మత్సరం, దేవుడి మీద కోపం, తన పిల్లలు ఐక్యంగా యూనిటీగా ఉండకుండా వాడు చేస్తూనే ఉంటాడు. అందుకే దేవుని మాటలతో ఎప్పుడు కూడా బద్దలు బాసింగల్. ఇంకా అది చెప్పాలంటే
ఆ మాట బైబిల్ లేదా? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. దేవుడు మాట అంటేనే బండ గుండె పగిలిపోవాలంతే. దేవుడి మాట అంటేనే వింటే గుండె పగిలిపోవాలి, దాంట్లోంచి జీవధరలు కావాల. వీడేం రాసిండు? గుండె చెదిరిన వారిని మనం కూడా పాడతాం. ఎందుకు చెదిరింది గుండె? చెత్ర కొట్టింది ఆయనే కదా, చెత్ర కొట్టింది ఆయనే గుండెనే. నా మాట అగ్ని వంటిది కదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా. నీ గుండె తలంపులు నా మాటతో బద్దలైపోవాలి, నీ గుండె పగిలిపోవాలి. ఆయన అంటే గుండె చెదిరిన వారిని ఆదరించు దేవుడా. ఈడుబాడిండు ఆ లిస్టులకి నా యాంగిల్ వేరే మళ్ళీ అది, కానీ వాడు రాసిన యాంగిల్ అది కాదు కదా. నీకెందుకు చెదిరింది గుండె? నాకెందుకు చెదిరింది గుండె? ఆ పాటకు అర్థం ఇది. కారణజన్ముడు కలుషితం ఎట్లాయిరా, గుండె చెదిరింది నాకు, అందుకే ఆదరించాడు, వాక్యాన్ని ఇచ్చాడు. సో నా యాంగిల్ ఇది, కానీ వాడి యాంగిల్ అది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అందరిలో ఉన్నాడు, అందరితో ఉంటాడు. అందరిలో నుంచి తన పిల్లల్ని లేపుకొచ్చి సమానత్వాన్ని ప్రపంచానికి చాటి అంతరంతనాన్ని రూపుమాపాడు ఇలాంటి మహనీయుల ద్వారా. తెలుసా? అంతరంతనం, సతీ సహగమనం మొన్నటిదాకుండా కదండి. జాషువా కానివ్వండి, పొట్టి శ్రీరామ్ దగ్గర నుంచి కానివ్వండి, మిగతా వాళ్ళు కొంచెం ముందుకెళ్తే కానివ్వండి, వీళ్ళందరికీ ఉంది ఆల్రెడీ 50 to 60, 70 వరకు ఉంది కదా. భర్త చనిపోతే తీసుకెళ్ళి కట్టేసి పడేయాలి వాడిని కూడా, ఆమెను కూడా. లేదంటే గుండెకి ఇచ్చి మూలన కూర్చోబెట్టాలి అంతే. భర్త పోతే గుండెకి ఇయ్యాలా, మూలన పడేయాలా, తెల్లసీర కట్టాలా. మళ్ళీ గుండె ఇంటికి పెరగకూడదు ఇవాళేసి. అందుకనే అది రాసిన పాట, నిద్ర లేచింది మహిళ లోకం. ఒక్కొక్కరిని కోస్తున్నారు, కుండలో పెడుతున్నారు. ఒక ఆమె అయితే గ్యాస్ బండను కోసి దాంట్లో బుక్కింది. అప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో. మా తల్లే, ఎంత టాలెంట్ నీకు. సూట్ కేసులో పెట్టింది ఒక ఆమె. అసలు ఇదంతా కాదు, గ్యాస్ బండ్లో కుక్కడం అనేది అది నిజంగా హిస్టరీ క్రియేట్ చేసింది ఆమె. దేంతో కొడితే గ్యాస్ బండ బయలుదేరిన ఆయన వాడు ఎంత టార్చర్ పెట్టిండో చూడండి. మొత్తం ఇరిసేసింది, రొయ్య ఇరిసినట్టు ఇరిసి పడేసి లోపల పెట్టింది. ఏం చక్క మూతేసి దాని కూర్చొని భోంచేస్తుంది. నిజంగా స్త్రీ అలాగ ఉండాలా, సాగొట్టాలి మగజాతి అంతా స్త్రీతోనే సాధ్యం. అది లేకపోతే మాటింట్లో మరి ఎన్ని కష్టాలండి. పుట్టినప్పటి నుంచి మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా నలిగిపోతూనే ఉంటే ఇంకెట్టండి వదులుకునేది. ఈ యాంగిల్లో స్త్రీకి సపోర్ట్ చేయొచ్చు, తప్పులేదు. అలాగని సంపమాకండి చెప్తున్నా, కానీ దేవుడు అది కోరుకునేది మనల్ని. కాబట్టి వివక్ష ఎప్పుడు కూడా ఖచ్చితంగా రుణం తీర్చుకుంటుంది. అందుకనే దేవుడు ఏ కులాల్లో నుంచి అయితే వివక్ష పుట్టిందో ఆ కులాల్లో నుంచే చదువుకున్న వారిని పుట్టించాడు, సంఘ సంస్కరణ నేర్పాడు, కవుల్ని, కళాకారుల్ని, గాత్రదారుల్ని ముందుకు తీసుకొచ్చాడు. పాటల ద్వారా, మాటల ద్వారా, కళల ద్వారా, రచనల ద్వారా మేల్కొల్పాడు. వైద్య రంగాన్ని ముందుకు పెట్టాడు, జాబులు ముందుకు పెట్టాడు, ఇటువంటి కమ్యూనికేషన్ పెంచాడు. ఈ రోజున నాకు తెలిసి అంత వివక్షత కనబట్ల. కానీ ఈ రాజకీయ అర్భక రాజకీయ అజ్ఞాని వల్ల మరలా మనుషుల మధ్య రగులుతుంది. కాబట్టి రాజకీయ నాయకుడిని కూడా మంచిగా చదువుకున్న వాడిని, ఆలోచన పరుని, ఉపయోగపడేవాడిని తీసుకోవాలి. కానీ కులంలో మా కులంలో ఒకడు ఉండాలా, మా కులంలో ఒకడు ఉండాలా, మన బీసీలో ఎవడూ లేడు ముఖ్యమంత్రి చేయాలి, మనం బీసీలు అందరూ ఏకమైదాం అని ఒకడు. ఎప్పుడు వాళ్ళే పరిపాలిస్తారా, మనకు పరిపాలనేదని వాడు. ఈ 70 ఏళ్ళలో మన కులంలో ఒక్కడు కూడా కాదని చెప్పేసి డీసీఎం అయ్యింది వాడు. నిజంగా అంటే కులపిచ్చి ఎంత దరిద్రం అంటే, నాకు ఎవడైనా మావోడనే పదం వాడితే వాడిని ఖచ్చితంగా దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తా. వాడు మావోడు అన్నాడంటే ఇటు మావోడు కాదు, ఇంకా ఇటు క్రైస్తవుడు కాదు. ఇక క్రైస్తవుల దగ్గర ఈ భావన ఉండకూడదు. అలా ఉంటే వాడు చర్చికి పోవటం కంటే క్లబ్బుకో, పబ్బుకో, డబ్బుకో, గిబ్బుకో, గబ్బుకో పోవటం మంచిది. అది
కాబట్టి క్రీస్తు అదే కోరుకున్నాడు. కారణజన్ముడి ఆలోచనలో ఇన్ని కలుషితమైనటువంటి ఆలోచనలు ఎందుకు? నా మాట ద్వారా వాడి తలంపులకు వెళ్ళి అవన్నీ చిందరవందర చేసి అన్న ఒక మనిషిగా మలిచి సమాజం నిలబెట్టాలి అని కోరుకున్నాడు కనుకనే ఈ హార్స్గా ఈరోజు నీ ప్రసంగం చెప్పడం జరిగింది. మనమైతే తగ్గం, ఏ పదమైన బుల్లెట్ దిగిపోవాలంతే. ఎందుకంటే ఆ మాట బుల్లెట్ కదా, దీని వెనకాల భావ సారం వాడికి అర్థమై సాగదు. వాడికి వాక్యం చదివితే ఈ వాక్యం వెనకాల చరిత్ర అర్థమవుతుంది. అది బైబిల్ అంటేనే చారిత్రాత్మక ఆధారాలతో, భౌగోళిక చారిత్రాత్మక ఆధారాలతో ముడిపడి ఉన్నది రాయించి పెట్టాడు. ఒక మాట వెనకాతల అంత అర్థం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి.